అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోడలి పుట్టినిల్లు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? దమయంతికి పుట్టిన ఒక్కగానొక్క కొడుకు సత్యం. సత్యం అంటే దమయంతికి ఆమె భర్తకి ఎంతో ఇష్టం. దమయంతి భర్త ఎక్కడైనా ఇంటి ఆడవాళ్ళు కొడుకుల్ని గారాబం చేస్తూ ఉంటారు. కానీ దమయంతి పుట్టింది మగపిల్లాడని, క్రమశిక్షణలో పెంచాలని, పిల్లాడికి విద్యాబుద్ధులు చెప్పించాలని, సంస్కారంతో పెంచాలని ఎన్నోసార్లు భర్తతో అన్నా పుట్టాడని, వారసుడని, వంశోద్ధారకుడని, పున్నామ నరకాల నుంచి తప్పిస్తాడని పిచ్చి చేదస్తాలతో దమయంతి భర్త సత్యాన్ని అతి గారాభంగా పెంచుకొచ్చినా ఆవిడ మొండికి పడి సత్యాన్ని ఎలాగైతేనేమి డిగ్రీ వరకు చదువు లాగించుకొచ్చింది. ఈలోపు దమయంతి భర్త కాస్త కాలం చేశాడు. వాళ్ళక ఉన్నదే 3 ఎకరాల పొలం. ఆ 3 ఎకరాల పొలంతోనే జీవితాన్ని ఆపేయాలి అనుకోలేదు దమయంతి. కొడుకుని, ఒరే సత్యం, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగానికి రాసుకో, ప్రైవేటుగా పీజీ చేసుకో, ఉన్న 3 ఎకరాలకి తోడు సంవత్సరానికి 1 ఎకరం చొప్పునో 2 ఎకరాల చొప్పునో సొంత వ్యవసాయం చేసుకుంటూ కూడేసుకుంటూ వెళ్ళామంటే రేపొద్దున నువ్వు ఎలాగైతే కనుక మాలాంటి మధ్యతరగతి వాళ్ళకు పుట్టాననే అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటావు. కాబట్టి నీ పిల్లలు అలాంటి బాధని పడర్రా. ఏ ఇంట్లో అయితే సోమరిపోతులు ఉంటారో, ఏ ఇంట్లో అయితే ఒళ్ళు వంచి కష్టపడే వాళ్ళు ఉండరో ఆ ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుందట. ఏ ఇంట్లో అయితే 4 చేతులు కష్టపడతాయో ఆ ఇంటికి రమ్మన్నా ఆవిడ రాదట. ఇప్పుడు నువ్వు నేను రేపు నీకు పెళ్లి చేస్తే నీ భార్య వస్తుంది. తర్వాత మీ ఇద్దరి ప్రేమకు రూపంగా నీలాగే మీకు బిడ్డలు పుడతారు. ఇక వాళ్ళు పెరిగి పెద్దయ్యే లోపు నువ్వు 4 రాళ్ళు వెనకేసుకోలేదనుకో, రేపు ఆడపిల్లలే కావచ్చు చదువు చెప్పించి అత్తింటికి పంపవు, మగపిల్లలే కావచ్చు చదువు చెప్పించి వాళ్ళకంటూ ఆస్తులు పంచొద్దు. ఈ రోజుల్లో ఎవరైనా ఒకటే. కాబట్టి బాధ్యత తెలుసుకొని ప్రవర్తించయ్యా అని కొడుక్కి దగ్గర కూర్చోబెట్టుకొని భర్త పోయిన దుఃఖాన్ని కూడా దిగమింగి ఒక కన్న తల్లిగా నయాన భయాన ఎన్నో చెప్పుకొచ్చింది దమయంతి. ఆవిడ ఆ పరిస్థితుల్లో కూడా భర్త పోయిన వాళ్ళకి విధవరాలు పెన్షన్ ఇస్తారు కాబట్టి అది రాయించుకొని దానికి తోడు ఖాళీగా ఉండకుండా ఇంట్లో ఇక పచ్చళ్ళని అవని ఇవని పట్టి అమ్ముతూ, దాంతోపాటు పాపం మిషన్ వచ్చు కాబట్టి మిషన్ కుట్టుకుంటూ మరొక వైపున సత్యాన్ని ఒక ఉద్యోగం చూసి ప్రైవేట్ ఉద్యోగం ముందు ఆ ఉద్యోగంలో పెట్టింది. ఆ ఉద్యోగంలో పెట్టిన తర్వాత దూరపు చుట్టం ఒకడు దరిద్రం దాపరిచ్చినట్టు సంధ్యవేళప్పుడు దమయంతి ఇంటికి దాపురిచ్చాడు. దమయంతి భర్త తరపు వెధవ. వాడికి దమయంతి గట్టి మనిషిని, పొదుపరని, రూపాయి మూట కట్టేదే కానీ వృధా చేసేది కాదు అని, ఉన్నది ఒక్కడే కొడుకని, దమయంతి అత్యాసపరురాలు కాదని, కట్న కానుకల మీద ఆశలు లేవని, దమయంతి వాళ్ళు నిస్వార్థమైన మనుషులని తెలిసిన వాడు 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలైతే 1,00,000 అబద్ధాలాడి వచ్చిన వెధవ వచ్చినట్టు ఉండకుండా సత్యానికి వాడికి కలిపి సంధ్యవేళటప్పుడు వచ్చిన చుట్టాన్ని వెళ్ళమని ఏమంటామనే పాపానికి దమయంతి భోజనం వండి పెట్టింది. కూర్చున్న సన్నాసి కూర్చున్నట్టు లేకుండా సత్యానికి పెళ్లి చేయవా దమయంతమ్మా అని అడిగితే పీజీ ఇప్పుడే కట్టించాను, 2 సంవత్సరాల్లో పీజీ అయిపోతే అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగానికి రాద్దాం అనుకుంటున్నాడు. పీజీ అయ్యాక ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత ఇదా పాత కొంపాయ కాస్త ఇల్లంతా బాగు చేపించుకొని ఆ తర్వాత 4 పాడిగేదలు పెట్టుకుందాం అనుకుంటున్నాం. వచ్చే పిల్లకే కాస్తో కూస్తో బంగారం చేపించొద్దు. ఈలోపు ఒక 2-3 ఏళ్ళు ఆగితే గనక ఆ ఉన్న 3 ఎకరాల నేల 10 ఎకరాలు చేసి అప్పుడు చేద్దాం అనుకుంటున్నాను పెళ్ళి. అంటే కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగుద్దా? వయసుకొచ్చిన పిల్లాడిని అలా ఉంచొచ్చా? డిగ్రీ కూడా అయిపోయి ఉద్యోగంలో ఉన్నాడా సత్యం? అందగాడు, మంచి మీసకట్టు, చూడగానే ఏ ఆడదాని కళ్ళల్లోనైనా పడే రూపం. అలాంటిది నువ్వు ఇంకా అలా ఉంచటం తప్పు కదటమ్మా. ఏదన్నా తప్పు చేసి ఏ కులంగాని దానికో కడుపో కాలో చేసి తీసుకొచ్చి పెట్టాడనుకో నీ నెత్తి మీద, అప్పుడేమవుతుంది గానా? నీ పరువు, నీ మొగుడు పరువు. నా కొడుకు అలాంటి వాడు కాదు అంది దమయంతి. ప్రతి తల్లి నా కూతురు నా కొడుకు అలాంటి వాళ్ళు కాదు అంటూనే ఉంటారు. కానీ
ప్రేమించటం ప్రేమలు అనేవి వయసుతో పాటు జరిగిపోయేవి. కోరికలు అనేవి మనుషులు ఉప్పు కారాలు తినేవాళ్ళు కాబట్టి వాళ్ళకి కలిగేవి. నీకు నాకు తెలియని వయసులా మనం దాటి రాలేదా అనేసరికి ఇప్పుడు ఏమంటావు అంది దమయంతి. నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి ఉందే. అమ్మాయి పేరు దాక్షాయిని. అమ్మాయి ఇంటర్ వరకు చదువుకుంది. పిల్ల చూడటానికి బాగుంటుంది అని తన జేబులో నుంచి ఫోటో తీసిచ్చాడు. నువ్వు సంబంధానికి వచ్చావా చుట్టాలని చూసెళ్ళటానికి వచ్చావా అంది దమయంతి. ఆ మాటకి తప్పేముందమ్మా, ఆ అమ్మాయి కూడా మా ఆవిడ తరపున తెలిసిన బంధువుల పిల్ల. ఎక్కడైనా మంచి సంబంధం ఉంటే చూసి పెట్టమని పిల్ల అమ్మా నాన్నలు ఫోటో ఇచ్చారు. సత్యానికన్నా మంచి పిల్లాడు 7 లోకాలు ఎత్తికినా దొరుకుతాడా? అందుకే తీసుకొచ్చా. వాళ్ళ కట్న కానుకలు ఇచ్చుకోలేరు. నీకా కట్న కానుకల మీద ఆశ లేదు. వాళ్ళ వెనక ముందు ఏమీ ఉన్నోళ్ళు కాదు. నువ్వా ఆశిచ్చే మనిషివి కాదు అనేసరికి సత్యం ఆలోపే అతని చేతిలో ఫోటో తీసుకొని ఆశగా ఆ అమ్మాయి ఫోటోని తనివి తీరా చూడటం, తినే భోజనాన్ని కెలకటం, అక్కడి నుంచి ముసిముసి నవ్వులు నవ్వుకొని సత్యం బుగ్గలు ఎరుపెక్కటం, అక్కడి నుంచి ఆ ఫోటో తీసుకొని సత్యం డాబా మీదకి వెళ్ళిపోవటం, అవన్నీ చూసి చెప్పానా? నువ్వేమన్నావు దమయంతి? వయసుతో నేను ఎవరికి ఏ కోరికలు వస్తాయో మనకి తెలియదని చెప్పానా? కాదు కూడదు అన్నావు. చూసావా, ఎంత వాడైనా కాంతదాసుడేనమ్మా అన్నాడా వచ్చినవాడు. సరే, తను కూడా పిల్లాడికి చదువైపోయిన తర్వాత పెళ్లి చేయకపోవటం తప్పేనేమో. పెళ్ళిళ్ళు చేసుకున్నంత మాత్రాన పిల్లలందరూ తప్పులు చేస్తారు అనుకుంటే, బాధ్యత లేకుండా ఉంటారనుకుంటే ఎలా? ఇంకాస్త బాధ్యత తెలిసొస్తుందేమో. పెళ్ళయ్యి కోడలొస్తే మంచి చెడు చెప్తుందేమో. తన తర్వాత ఈ ఇంటికి కూతురవుతుందేమో. తను బాధ్యతగా ఉంటుందేమో. ఇక తనతో పాటు కాస్త టైలరింగ్లో 4 డబ్బులు, కాస్త పచ్చళ్ళ వ్యాపారంలో 4 డబ్బులు, గేదెలను పెట్టుకుందాం అనుకుంటోంది తను. అలాగే కోడిపిల్ల మేకపిల్ల అవి ఇవని పెంచుకుందాం అనుకుంటోంది తను. సొంత వ్యవసాయం ఎటు చేయిస్తోంది. పిల్లాడ పీజీ చేస్తున్నాడు. దానికి తోడు ఉద్యోగానికి వెళుతున్నాడు. రేపు గవర్నమెంట్ జాబ్ వచ్చినా కాస్త అప్పటిదాకా పిల్లల్ని ఆపిచ్చి ఆ తర్వాత పిల్లల్ని కనిస్తే గనక ఈలోపు 4 రూపాయలు వెనకేసుకుంటారు. దానికి వాణ్ణి బ్రహ్మచర్యం వహించమని చెప్పటం ఎందుకని, సరే మంచి రోజు చూసుకొని పెళ్లి చూపులకు వస్తాములే అనేసరికి ఇక సత్యం తల్లిని గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. నవ్వుకొని, నీ మనసు నాకు తెలుసులేరా, నేను అమ్మని అన్నవింది దమయంతి. ఆ తర్వాత మంచి రోజు చూసి వెళ్ళి సంబంధం చూడటానికి వెళ్ళటం, దాక్షాయిని వంచిన తల ఎత్తకుండా కూర్చోటం, సత్యం దాక్షాయిని ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకొని ఒకళ్ళతో ఒకళ్ళు నచ్చటం. మేము అమ్మాయికి మంగళసూత్రం పుస్తే తప్ప ఏమీ పెట్టలేమంటే, అది కూడా వద్దులేండి అని 2 పుస్తలు దమయంతి పెట్టి ఇక మొత్తానికి కొడుక్కి దాక్షాయనికి పెళ్లి జరిపించి ఇంటికి తీసుకొచ్చింది కోడల్నే. ఎక్కడైనా కోడలొచ్చిన వేళా విశేషం ఆ ఇల్లు వెలిగిపోవాలంటారు పెద్దవాళ్ళు. కోడల్ని లేనింట్లోంచి తెచ్చుకో, కూతుర్ని ఉన్నింట్లో ఇచ్చుకోమని ప్రపంచమంతా తెలిసిన నానుడి. అది చాలా చిన్న కుటుంబాల దగ్గర నుంచి పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళు కూడా ఫాలో అయ్యే పద్ధతి. అలా చూసుకుంటే దమయంతి దాక్షాయిన్నే చాలా నిరుపేద కుటుంబం నుంచి తీసుకొచ్చినట్టే. కాకపోతే ఆడదానిలో ఆడలక్షణం ఉండే ఆడదాన్ని వెతికి తీసుకురమ్మని పెద్దవాళ్ళు అన్న మాటని విస్మరించేసింది దమయంతి కూడా ఆ క్షణంలో. కొడుకు ఇష్టపడుతున్నాడు కదా అని వెనక ముందు ఆలోచించుకోలేదు. దాక్షాయిని కోడలుగా అడుగుపెట్టిన వేళా విశేషం ఏమో కానీ ఇంట్లో ఇంటి పని ఒక్కటి కూడా ముట్టుకోదు దాక్షాయినే. ఇంటి పని, వంట పని, టైలరింగ్ పని, ఒకవైపున పచ్చళ్ళ పని మొత్తం దమయంతి చూసుకోవాల్సిందే. సత్యాన్ని ఉద్యోగానికి వెళ్ళనివ్వటం కూడా మానేసిందే. సత్యం ఉద్యోగానికి వెళ్ళబోయే టైంకి మల్లెపూలు పెట్టుకోవటం, చిలకలు సిద్ధంగా పెట్టుకోవటం, తెల్లచీర కట్టుకోవటం, పొద్దస్తమానం పడక గదిలోనే ఉండేదే. పడక గదిలో నుంచి స్నానాలకు బయటికి రావటం, వచ్చినప్పుడు భోంచేసి వెళ్ళటం, పడక గదిలో నుంచి బాత్రూములకు బయటకు రావటం, వచ్చినప్పుడు టిఫిన్ చేసి వెళ్ళిపోవటం, పడక గదిలో నుంచి బయటికి రావటం, సాయంత్రం స్నాక్స్ తీసుకుని మళ్ళీ స్నానాలు చేసి లోపలికి వెళ్ళిపోవటం. నిన్ను వదిలి నేను ఉండలేను, నన్ను వదిలి నువ్వు వెళతావా అనేసరికి పెళ్ళానికి నిజంగానే
కామానికి దాసుడైపోయాడా, పెళ్ళానికి దాసుడైపోయాడా, వశీకరణం చేసినట్టు పడగది గడప దాటం మానేశాడు సత్యం. ఒరే ఉద్యోగం సంగతి ఏంటి అంటే, నువ్వు లేవా, 3 ఎకరాల పొలం లేదా, ఉందే తింటాం అత్తయ్య. ఇప్పుడు ఆయన ఉద్యోగానికి వెళితే నన్ను వదిలిపెట్టి నేను ఉండగలనా ఏంటి అనేసరికి, తను వదిలి నేను ఉండలేనమ్మా, ఉద్యోగానికి వెళ్ళినా నాకు తనే జ్ఞాపకం వస్తుంది, తనే కావాలనిపిస్తోంది. విధవరాలకి ఏం తెలుసుద్ది, పెళ్ళైన కొత్తల్లో ఆడదానికి ఉండే కోరికల గురించి అనేసరికి ఆవిడ మనసు చివుక్కుమని, చచ్చా, కొడుకు కోడల్ని కాపురాలు చేసుకునివన అత్త కింద నేను ఇప్పుడు ముద్ర పడిపోతున్నాను అని ఆవిడ పని ఆవిడ చూసుకోవటం మొదలుపెట్టింది. అదే లగాయితో ఇక సత్యం ఇంట్లో ఉండటం మొదలుపెట్టాడు. ఉద్యోగం మానేసి పీజీ చెట్టెక్కిపోయింది. ఆ పీజీ గురించి ఏమిట్రా అంటే, నాకు పెళ్ళయ్యాక చదువు బుర్రకెక్కట్లేదని నేను అలా పుస్తకం ముందేసుకొని కూర్చుంటే దాక్షాయిని నన్ను పిలుస్తున్నట్టు, దాక్షాయిని అలా పడగదిలోకి రమ్మన్నట్టే వినిపిస్తోందమ్మా, సిగ్గు విడిచి చెప్తున్నాను అనేసరికి దమయంతికి ఆవిడ సిగ్గుతో తల వంచుకొని ఎక్కడ పెట్టుకోవాలో తలకాయ అర్థం కాల. ఏ ఇంట్లో అయినా ఈ కర్మ ఉందా, నాకే పట్టిందా ఈ దరిద్రం అనుకుంది ఆవిడ. ఆ తరువాత ఇక తాదూర సందు లేదు, మెడకో డోలని. అప్పటి వరకు పొలం కాస్త 3 ఎకరాలు సొంతం వేయించుకొచ్చేది దమయంతే. అయితే ఆవిడకి కాస్త ఆరోగ్యం బాగోకపోయినా సత్యం తోడున్నాడు కాబట్టి పొలం కేసు వెళ్ళిరారా అంటే వెళ్ళొచ్చేవాడు. దాక్షాయని సత్యాన్ని ఎండకెళ్తే రంగు దగ్గుతావనే, ఇక దానివైపు దీనివైపు నీ మనసు మరలుద్దనే, చివరకు పొలం వెళుతున్నా మొగుడెమ్మటెళ్ళి మంచెల దగ్గర చెట్ల సాటున గుట్ల సాటున కూడా కాపురాలు వెలగబెట్టొస్తుంటే ఊళ్ళో వాళ్ళు చెప్పే వినలేక ఆవిడికి తల పగిలిపోతూ ఉండేదే. ఇక ఆ పొలం కాస్త కౌలుదారుల పరం అయిపోయింది. ఆ 3 ఎకరాలు 3 ఎకరాలుగానే మిగిలిపోద్దా, నేను చూడన్నా ఈ జన్మకు దాన్నే, నా బతుకు ఇంతేనా తండ్రి అనుకుంటూ ఉండగా నాకు కడుపు అని గుడ్ న్యూస్ చెప్పింది కోడలు. ఎందుకమ్మా ఇప్పుడు తీయించేసుకో, ఏం మాటలయ్యి, నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా అయ్యి, పెద్దదానివయ్యుండి మనవన్నో మనవరాలను పెంచుకోవాలని ఓపికండగానే వాళ్ళ ముడ్లు మూతులు కడిగి పెద్ద చేయాలనే కోరుకోవాలి కానీ వద్దంటావేంటి, తొలిసూరు పంట నేను తీర్చుకోను అని సత్యాన్ని పట్టుకొని వాటేసుకొని ఏడ్చింది. పోనీలేమ్మా అంటే, అది కాదురా, ఉన్న 3 ఎకరాలతో సొంతిల్లు కాబట్టి ఆ కవులతో నేను పట్టే పచ్చళ్ళు కుట్టే మిషన్తో నెట్టుకొస్తున్నాం. నీ పెళ్ళానికి మిషన్ కుట్టను వచ్చు, ఏ రోజు మిషన్ కుట్టిన పాపాన పోలేదు. అబ్బా దానికి కాళ్ళు నొప్పులుగా ఉంటున్నాయిలేమ్మా, 24 గంటలు ఆడది పడగదిలో ఉంటే అన్ని నొప్పులు వస్తాయి మరి అని విసుక్కొని వెళ్ళిపోయింది ఆవిడ. చూసావా మీ అమ్మ ఎలా అంటదో, దీనికి పోయే కాలం రాను అని ఆ రోజు నుంచి దాక్షాయిని దమయంతిని తిట్టని తిట్టు లేదు, దెప్పి పొడవని మాట లేదు. అంతా అని మళ్ళీ అత్త తప్ప చూసే గతి లేదు. పుట్టింటి వైపు వాళ్ళు కనీసం ఒక 10 రూపాయలు పెట్టి ఒక అరడజన అరటిపళ్ళు తీసుకొస్తారనే ఆశ లేదు. ఆ తర్వాత మొత్తానికి నెలలు నిండిన తర్వాత దాక్షాయిని ప్రసవించింది. కొడుకు పుట్టాడు. పిల్లాడి పేరు జగదీష్ అని పెట్టారు. పోనీలే దేవుడా, గుడ్లో మెల్ల ఆడపిల్లనివ్వలేదులే అని దమయంతి అనుకుంటూ ఉండగా అమ్మా అని దాక్షాయిని మళ్ళీ గర్భవతి అయింది. ఏంది ఇది అనేసరికి, అబ్బా వచ్చే పిల్లల్ని వద్దంటారా ఏంటి, మీ అబ్బాయిని అడుగు, నాకేం తెలుసు, ఏమీ వాడకుండా తొందరపడేది మీ అబ్బాయి, నువ్వు అనేది నన్ను అని ఇక తర్వాత భయపడటం ఆలోచించడం కూడా మానేసి దమయంతి మీద చాడీలు చెప్పి సత్యానికి, దమయంతిని నోరు మూసుకో, నీకేం తెలుసు, నా పిల్లలు నా పెళ్ళం నా సంసారం, నారు పోసిన దేవుడు నీరు పోయడా ఏంటి, మూసుకొని మూలనుండవే ముసల్దానా అని చివరికి దమయంతికి వచ్చే పెన్షను, దమయంతి కుట్టే బట్టల డబ్బులు, దమయంతి పచ్చళ్ళ డబ్బులు కూడా సిగ్గు లేకుండా తింటూ పిల్లల ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు వీళ్ళిద్దరూ. అలా మొదటి కాన్పులో జగదీషు, రెండో కాన్పులో విశ్వం, మూడో కాన్పులో గంగాధరు. ఇక ఆపవే అని దమయంతి అంటుంటే ఆడపిల్ల కావద్దు అని నాలుగో కాన్పులో కూతురు సరిత, ఐదో కాన్పులో కూతురు భార్గవి, ఆరో కాన్పులో మైథిలి. ఏంది ఈ పిల్లల్ని కంటాం, చూసావా మీ అమ్మ పిల్లలకి ఎలా దిష్టి పెడుతుందో, నేను దేవుడిచ్చినంత మందిని కందాం అనుకుంటుంటే నీ ప్రేమ గుర్తుగా మెమ్మ చూడు ఎలా మాట్లాడుతుందో. అమ్మ నోరు మూసుకోరా సాల్లే కానీ, మాకు పుట్టక మేము కనలేదా ఏంటి, ముందు మాకు ఆలస్యమైందే, నీ తర్వాత మాకు పిల్లలు పుట్టరని ఏమీ చెప్పలేదే, ఉన్న ఆ 3 ఎకరాలకి నిన్నొక్కడిని కంటే సాల్లే అని మీ నాన్న నేను ఆపుకుంటే
కోడి గుడ్లు పెట్టినట్టు, కుక్క పిల్లల్ని ఈనినట్టు, ఏందిరా ఈ కంఠం అసలా? పిల్లి పిల్లల్ని పట్టుకొని 10 ఇళ్ళు తిరిగినట్టు రేపు అడుక్కు తింటావా ఏమే? ఏం పెట్టి పోషిద్దాం అనుకుంటున్నావు వాళ్ళనే? దరిద్రపు మొహందానా అనేసరికి ఇక హోరాహోరీగా అత్తమే తిరగబడి పోట్లాడింది. ఆ తర్వాత మళ్ళీ కడుపు తెచ్చుకుంది. ఓడిదేవుడు అని దమయంతి అనుకుంటూ ఉండగా వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయ్యి కడుపుతో పాటు గర్భసంచి కూడా దేవుడు దమయంతి బాధను బాగా ఆలకించి తీసుకెళ్ళిపోయాడు. నీ ఏడుపు కొట్టే ఎంతమంది పుడితే అంతమందిని కందామనుకున్నాను, నా గర్భసంచి తీసేశారని దాక్షాయని దమయంతిని ఎత్తిపోసి ఊరుకుందే. పిల్లలనైతే కందగానే ఒక్కళ్ళని పట్టించుకున్న పాపాన పోతేనా, ఒకళ్ళని పెంచిన పాపాన పోతేనా? వాళ్ళందరికీ దమయంతే ముడ్లు గడిగి మూతులు గడిగి స్నానాలు చేయించి వాళ్ళందరికీ పాలిచ్చుద్దా అందం తగ్గుద్దని వాళ్ళందరి కోసమని మళ్ళీ ఒక గేదెను తగలేసి వాళ్ళకి పాలు పట్టి ఆ తర్వాత ఆ పిల్లలు నిద్రాహారాలు లేకుండా ఏడుస్తుంటే ఆవిడే ఉండి చాకిరీలు చేసి స్నానాలు చేయించి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని కాస్త స్కూల్కి వెళ్ళే వయసు వచ్చేపాటికి వీళ్ళ బుక్కా పక్కీరు జీవితాలకి వీళ్ళెక్కడి నుంచి వాళ్ళ కాన్వెంటుల్లో వేసి పెద్ద చదువులు చెప్పిస్తారని ఊళ్ళో ఉన్న గవర్నమెంట్ స్కూల్కి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని తీసుకెళ్ళి జాయిన్ చేసి వచ్చింది. ఇలా 10 ఏళ్ల కాలం బాగానే గడిచిపోయింది. ఒక రోజున దాక్షాయనికి ఉన్నట్టుండే గొంతెమ్మ కోరికలు పుట్టుకొచ్చినాయి. ఆ గొంతెమ్మ కోరికలు ఏంటంటే, ఇక రేపు మన శోభనం రోజు రాత్రి బావా, కాబట్టి నువ్వు నేను కలిసి మనం పొలం దగ్గరున్న మంచి మీదకి వెళదాం. మంచి అంతా మల్లెపూలతో అలంకరించుకొని ఆ రాత్రంతా రావద్దు. రేపు పౌర్ణమి కూడా నువ్వు వెళ్ళి మల్లెపూలు తేవా అని సత్యాన్ని ఆ తెల్లారి మల్లెపూలకు పంపించింది దాక్షాయని. వెళ్ళి ఆ మల్లెపూలు తీసుకొని వస్తూ ఉండగా దేవుడు ఇసుకలారి రూపంలో వచ్చి సత్యాన్ని పైకి తీసుకెళ్ళి శవాన్ని తెచ్చి గుమ్మం ముందు పడుకోబెట్టారు. అయితే ఎక్కడైనా మొగుడు పోయాడని అంత పడగదిలో ఉండి అంత రతీదేవిలాగా మన్మధుడికి సుఖాలు పంచినట్టు అంత సంతోషంగా ఉన్న పెళ్ళాం ఎవరి కళ్ళల్లో అయినా 2 కన్నీటి బొట్లు కారుతాయి. అలాంటిది దాక్షాయని ఇప్పుడు నీకు బదులుగా నేను ఎవరిని మంచి మీదకి తీసుకెళ్ళను, ఎవరిని బెడ్రూమ్లోకి రమ్మన్నో, ఇప్పుడు ఎవడు నాకు తల్లో పూలు పెడతాడు, నాకెవడు గోరింటాకులు పెడతాడు, నాకెవడు నోట్లో అన్నాలు పెడతాడు, నాకెవరు ముద్దులు పెడతారో, నన్నెవరు సుఖ పెడతారో, నా జీవితం చిదివేసిపోయావు, నా కోరికలను అణగార్చిపోయావు, నన్ను కోరికలు దహించేస్తున్నాయి, ఇప్పుడు నన్ను ఏం చేసుకోమంటావో, ఈ పిల్లలను ఒకళ్ళని కని నా యదానేసిపోయావో, ఇప్పుడు ఏం చేయాలి నా బతుకు నేను అని రివర్స్లో ఏడుస్తుంటే వచ్చిన వాళ్ళందరూ ముక్కు మీద వేలేసుకొని దమయంతికి ధైర్యం చెప్పి సత్యం శవాన్ని తగలేసి దశదిన కర్మలు అయ్యాక ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇక దాక్షాయని పొద్దున కూర్చోవటం, సాయంత్రం దాకా దమయంతిని దుమ్మెత్తిపోయటం సరిపోయేదే. ఇక పిల్లలు మెల్లమెల్లగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జగదీషు, విశ్వం, గంగాధరు గవర్నమెంట్ కాలేజీల్లోనే డిగ్రీల దాకా చదువుకున్నారు. దమయంతి దగ్గరికి పిలిచి, ఒరే నన్న ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది అయ్యా, ఇప్పుడు దాకా ఆ 3 ఎకరాల మీద వచ్చే కౌలు డబ్బులే తప్ప మనకంటూ ఉన్న ఆదాయం ఏదీ లేదు. మీ తాతయ్య తరతరాల నుంచి వస్తున్న ఈ సొంత కొంపుంచబట్టి తలదాచుకుంటున్నాం గాలి వర్షం చలి నుంచి. మీరైనా ఉద్యోగాలు చేసుకోండి, ఏ గవర్నమెంట్ ఉద్యోగమో వచ్చిందనుకోండి, శుభ్రంగా మీ బతుకులు మీరు బతకొచ్చయ్యా, హాయిగాను పీజీలు రాసుకోండిరా మీరైనా అని చెబితే నోరు మూసుకో, నా కొడుకులకి ఏమవసరం ఉద్యోగం చేయాలని, అదేం మాటే ఉద్యోగాలు చేయకి ఏం చేస్తారో అని దమయంతి అంటూ ఉండగా, పెళ్లి చేసుకుంటారు, సంసారం చేసుకుంటారు, వయసుకు వచ్చిన పిల్లలు ఏం చేసుకుంటారు అనేసరికి, అది కాదనేసరికి మా అమ్మ చెప్పినట్టే వింటావు నానమ్మ అనేసారు మనవాళ్ళు. ఇంకేం మాట్లాడుద్ది ఆవిడ. ఇక దాక్షాయనికి తగ్గట్టే దాక్షాయనికి వేలు విడిచిన అన్నొకడున్నాడు. ఆ దరిద్రుడు ముందు కాన్పులో 3 కూతుళ్ళని, రెండో కాన్పులో 3 కొడుకుల్ని దాక్షాయని కోసమే కన్నట్టు కని రెడీగా కూర్చున్నాడు. ఆడేటు కానీ కట్నం ఇవ్వలేడు కాబట్టి జగదీష్కి వాడి పెద్ద కూతురు సరోజతో, విశ్వానికి వాడి రెండో కూతురు లక్ష్మితో, గంగాధర్కి వాడి 3వ కూతురు స్రవంతితో పెళ్ళిళ్ళు జరిపిస్తానని ఏ రోజో మాటిచ్చింది కాబట్టి దాక్షాయిని దాని ప్రకారమే 3 కొడుకులకి 3 మేనగోడళ్లతో పెళ్ళిళ్ళు జరిపించేసింది. కోడళ్ళు వచ్చిన తర్వాత కొడుకుల్ని మారుస్తారు ఏ ఇంట్లో అయినా.
పెళ్ళిళ్ళైన తర్వాత మగపిల్లలకి అప్పటి వరకు లేని బాధ్యత, భార్యని పోషించాలి, తనకంటూ ఒక ఇల్లు, వాకిలి, పిల్లలు, సంసారం అనేవి వాళ్ళు నిర్మించుకోవాలనే కోరిక, ఆశ ఎక్కడైనా ఎవరికైనా కలుగుతుంది. వాళ్ళలో లేనప్పుడు అది అవతల వచ్చే అమ్మాయి గట్టి పిల్లయితే గనక వాళ్ళ మనసు మార్చి ఆ కాపురాన్ని సజావుగా సాగేలా చేస్తుంది. సరోజ, లక్ష్మి, స్రవంతి ముగ్గురు ఇంటర్మీడియట్ల వరకు చదువుకున్నారు. టైలరింగ్ చేయటం కూడా వచ్చు ముగ్గురికి. అయితే అలా పెళ్లి చేసుకొని తీసుకొచ్చిన తర్వాత ముగ్గురికి శోభనాలైతే జరిగిపోయినాయి. ఆ తర్వాత కోడళ్ళు కొడుకుల్ని ఉద్యోగానికి వెళ్ళమంది లేదు, వాళ్ళు వెళుతుంది లేదు. ఇదంతా చూసిన దమయంతి, ఏమిటే ఇది, మీరైనా చెప్పొద్దా మీ మొగుళ్ళకి అంటే, ఇది ఇంకా బాగుంది, మాకు చెబుతావేంటి బామ్మ, అత్తయ్యకి చెప్పు ఏదైనా ఉంటే. ఎంతకాలం అంటే వేరే విషయం, రేపు మీకే కడుపో కాలో వచ్చి పిల్లలు పుట్టారంటే మీకంటూ ఇల్లు వాకిలే, ఉద్యోగం పురుష లక్షణమే, మీ మొగుళ్ళకు ఉద్యోగం ఉండొద్దటే, మీకు మాత్రం నలుగురిలో మీ మొగుళ్ళు ఏం చేస్తారు అంటే ఏమని చెప్పుకుంటారమ్మా అనే దాక్షాయిని ఎటూ పట్టించుకోదు. కాబట్టి దమయంతి ఎంతో చెప్పి చూసింది. అయినా వాళ్ళ చెవులకు ఎక్కేనా, నారు పోసిన దేవుడు నీరు పోయడా బామ్మ, మడి కాకపోతే ఒకప్పుడు మామయ్య ఉద్యోగానికి వెళ్ళాడా ఏంటి, ఇన్నాళ్ళు బావ వాళ్ళు వెళ్ళారా, ఆ ఉన్న 3 ఎకరాల పొలంతోనే నీది అత్తయ్యది వచ్చే పెన్షన్తో, నువ్వు పట్టే పచ్చళ్ళతో, కుట్టే మిషన్లతో జీవితం గడిచిపోట్లా, ఇక ముందు కూడా అలాగే గడిచిపోద్ది. మహా అయితే మాకు అయ్యే ఖర్చేముందే, మీరు వండుకునే ఎసట్లో తలా ఒక గ్లాసుడు బియ్యం, మీరు వేసుకునే ఇడ్లీల్లో తలా 4 ఇడ్లీలు, అంతకుమించి మా కోసం నువ్వేమన్నా ఖర్చు పెట్టాలా ఏంటి, మీరు కొనుక్కునేటప్పుడు తలా ఒక 4 చీరలు, 4 డ్రెస్సులు అనేసి మొగుళ్ళని తీసుకొని గదిలోకి పోయారు. దమయంతికి ఒళ్ళు మండిపోవటం మొదలైందే. ఇదేం కర్మరా దేవుడా నాకు అనుకుంటూ ఉండగా, ఆ ఇరుకు కొంపలోనే వీళ్ళకి కాపురాలకు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం దాకా షిఫ్ట్ల వైజ్గా గదుల్లోకి వెళ్ళి కాపురాలు చేసుకొని వచ్చేవాళ్ళు. వెదవ బతుకు అనుకునేది దమయంతే. ఒకవైపున వయసు అయిపోతోంది, ఓపిక తగ్గిపోతోంది. ఇంత పనందుకునే మనవరాళ్ళు కాదు, వచ్చిన మనవళ్ళ పెళ్ళాలు కాదు, మనవళ్ళ తన మీద చెయ్యెత్తేటట్టు చేసింది కోడలు. కోడలే సరైందైతే తన కొడుకు అలా ఎందుకు పోను, పిల్లలు ఇలా ఎందుకు పెరుగును, ఏనాటికి తీరును భగవంతుడా నా కష్టాలు అనుకుంటూ జీవితం ఇలా నెట్టుకొస్తూ ఉండగా, దాక్షాయని ముగ్గురు కోడళ్ళు ఒక రోజున మామిడికాయలు తింటూ కనపడ్డారు దమయంతికి. అనుమానం వచ్చిన పెద్దావిడ నాడు పట్టుకొని చూసేసరికి ముగ్గురికి కడుపు, గుండె ఆగిపోయి కూర్చుండిపోయింది. ఇప్పుడైనా చెప్పండి అమ్మా మీ మొగుళ్ళకి, ఏదో ఒక ఉద్యోగం వస్తుంది, శుభ్రంగా ఆ తర్వాత మీకు మిషన్లు కుట్టడం వచ్చు, నేను పని నేర్పిస్తాను, 4 కాయగూరలు పండించుకుంటే 4 రూపాయలు కనపడతాయి అమ్మా, అమ్ముకుంటే గనక శుభ్రంగా ఈలోపు డిగ్రీలు రాసుకోండి, మీ మొగుళ్ళని పీజీలు రాసుకోమనండమ్మా, గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయే, మీకు కూడా ఏదో ఒక ఉద్యోగాలు వస్తాయమ్మా, ఇలాగే ఉంటే బ్రతుకులు ఎలాగ చెప్పండి, వచ్చిన కడుపు ఎలాగూ తీయించుకోరు, కాబట్టి మీరు కనీసం ఆ పనైనా చెయ్యండి అంటే, ఇది ఇంకా బాగుందంటే నువ్వు చెప్పేదేంటి, మమ్మల్ని కడుపులు తీయించుకోమనా అత్తయ్యా అని దాక్షాయన్ని పిలిచి రాగాలు మొదలుపెట్టారు. దాంతో నా కోడళ్ళు కడుపుతో ఉన్నారని పాపిష్టి దానా నువ్వు చూడలేకపోతున్నావు, నువ్వు మొదటి నుంచే నీ మొగుడు సచ్చాడని, అందరి మొగుళ్ళు సచ్చి అందరూ ముండమోయాలని నా మొగుడితో నేను కాపురం చేసుకుంటుంటే చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకున్నావు. ఇప్పుడు నా కోడళ్ళు పచ్చగా కాపురాలు చేసుకుంటుంటే చూడలేక ఏమిటే పాపిష్టిదానా నీ ఏడు పని, నానా మాటలు అనేసింది దాక్షాయనే. ఆ వయసులో మాటలు పడాలంటే ఆవిడికి నరాలు తెగిపోయినంత బాధగా అనిపించే మాట్లాడటమే మానేసింది. దాంతో సరోజ, లక్ష్మి, స్రవంతి ముగ్గురు కలిసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని 3 ఆడపిల్లల్ని ప్రసవించారు. ఆ తర్వాత 6 నెలలు తిరగకుండా మళ్ళీ 3 నెలల కడుపులని చెప్పి రెండో కాన్పుల్లో మళ్ళీ ముగ్గురు మగపిల్లల్ని ప్రసవించారు. అయిపోయిన తర్వాత ఆపరేషన్లు చేయించుకొని వచ్చారు ధర్మాసుపత్రి నుంచే. ఒకవైపున ఆ పిల్లల్ని పట్టించుకునేది ఉందా, ఒకానొక నాడు తన కోడలు ఏం చేసిందో తన కోడళ్ళు అదే చేయటం మొదలుపెట్టారు.
పిల్లల్ని మొత్తం దమయంతి మీద వదిలేయటం, ఆవిడే స్నానాలు చేయించడం, ఆవిడే పిల్లలకి బేబీ ఫుడ్ ప్రిపేర్ చేయటం, వాళ్ళకి తినిపించుకోవటం, ఉగ్గు పోసుకోవటం, వాళ్ళని ఆడించుకోవటం, వాళ్ళకి మలమూత్రాలు ఎత్తిపోసుకోవటం. ఆవిడకి ఆ వయసులో 6 పిల్లల్ని పెంచడం అంటే చుక్కలు కనపడేవి ఆ పెద్ద వయసులో. ఇక ఒకవైపున 6 తొట్లు ఉయ్యాలలు కట్టి వీళ్ళని ఊపటమే సరిపోయేది ఆవిడకి. ఒకవైపున పని, మిషన్ కుట్టలేక మనిషి కాస్త మూలన పడిపోయి ఆ మిషన్ మూలకు తోసేసి, నారు పోసిన దేవుడు నీరు పోయడా అని వీళ్ళెంత ధైర్యంగా ఉంటున్నప్పుడు నాకు వచ్చిన నొప్పే ఉందలే అని ఆవిడ ఇక పచ్చళ్ళ వరకే, పొళ్ళు వరకే అమ్ముతూ ఆ పెన్షన్తో ఎలాగో ఇక సంసారం తీసుకురావటం మొదలుపెట్టింది. ఇదివరకంటే 4 రూపాయలు కనపడే ఇప్పుడు అత్త మూలన పడేసరికి అప్పులు చేయటం మొదలుపెట్టింది దాక్షాయిని. అలా అందిన చోటల్లా ఇస్త్రీ బండి వాడి దగ్గర అప్పు, చిల్లర కొట్టోడి దగ్గర అప్పు, ఇక పళ్ళ కొట్టోడి దగ్గర అప్పు, పూల కొట్టు అమ్మి దగ్గర అప్పు, ఎవడు దొరికితే వాళ్ళ దగ్గర అప్పు 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 అప్పు. ఈ చాలవని వచ్చే డబ్బులు సరిపోవట్లేదని చెప్పి ఊళ్ళో లెక్కలేసుకునేవాళ్ళు అత్తాకోడళ్ళు చండాలంగా కూర్చొని, అత్తయ్య ఈ నెలలో మన ఊళ్ళో 15 మంది పెళ్ళిళ్ళు ఉన్నాయి అంటే మనం ఎలా లేదన్నా పెళ్ళికి ఒక 2-3 రోజులు ముందెళ్ళి పెళ్ళైన తర్వాత 1-2 రోజుల పాటు అక్కడే తచ్చాడొస్తాం కాబట్టి అన్నాళ్ళు మన ఇంట్లో పొయ్యి ఎలగక్కర్లా. ముసలమ్మ రాకపోయినా ముసలమ్మకు అక్కడే మనం పెట్టించుకొస్తాం కాబట్టి మనకు కూడా మిగిలిన అయ్యి అని సర్దుకొచ్చుకుంటాం కాబట్టి ఈ నెలలో కొంతవరకు గడిసిపోద్ది అని పిల్లలకి చొక్కా ఉంటే లాగు, లాగు ఉంటే చొక్కా లేకపోయినా సరే అలాగే పెట్టెలో ఒకళ్ళు కట్టిన చీర ఇంకొకళ్ళు మార్చి మార్చి కట్టుకొని పిలవని పేరెంటాలైనా పిలిచిన పేరెంటాలైనా సిగ్గు ఎగ్గు లేకుండా దాక్షాయిని తన కూతుళ్ళని, కోడళ్ళని, కొడుకుల్ని తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఆ మాటలు ఈ మాటలు చెప్పి వాళ్ళల్లో కలిసిపోయి అక్కడ టిఫిన్లు గడుపుకొని, అన్నాలు గడుపుకొని దమయంతికి అక్కడ భోజనమే తీసుకొచ్చి పైగా ఇక పెళ్లి వాళ్ళు పిల్లాడి పెళ్ళో అయిపోయిన తర్వాత ఇంట్లో అవి ఇవి అని మిగులుతాయి కాబట్టి సారా యారణాలు అవి ఇవి ఆ మిగిలిన దాంట్లో ఐకాసిని మిగిలిపోయిన కూరలు, కాసిన ఉప్పు పప్పులు, కాసిన మిగిలిపోయిన కూరగాయలు అవన్నీ తెచ్చుకొని కొన్ని రోజులు గడుపుకుంటూ ఇలా రోజులు లెక్కేసుకుంటూ రావటం మొదలుపెట్టారు. ఉన్న రోజున పంచపక్ష పరమాన్నాలు అప్పటికప్పుడు వెళ్ళి వేట తొడగొట్టించుకురా పెద్దోడా, రొయ్యలు తీసుకురా రెండోవాడా, ఇదిగో వెళ్ళి నాటుకోడి పట్టణ 3వ వాడ అంటాం. లేని రోజున గంజి కాసుకొని ఆ గంజి పిల్లలకి అంత పోసి వీళ్ళెంత తాగటం. వెదవ బతుకులు అనుకునేది దమయంతి. ఇది ఎలా ఉందనేసరికి ఒకవైపున దాక్షాయిని పెద్ద కూతురు, రెండో కూతురు సరిత, భార్గవిది కూడా ఇంటర్మీడియట్లు అయిపోయి కొంపలో పడి ఏడుస్తున్నారు. అయితే దాక్షాయిని 3 కొడుకులకి అన్న కూతుళ్ళైన 3 కూతుళ్ళని ఇచ్చి పెళ్ళిళ్ళు జరిపించేయటం అయిపోయింది కాబట్టి అన్న కొడుకులు కూతుళ్ళ కోసం రెడీగా 3కి 3 ఉన్నారు. దాంతో ఇంకెందుకు ఆలస్యమని ఒకవైపు నుంచి అటు దాక్షాయిని అన్న వదిన తొందర పెట్టడంతో తన కూతుళ్ళు కూడా బావలతో ఎక్కడ కాలు జారుతారో తప్పు చేస్తారోనని వయసుకొచ్చిన పిల్లల్ని కోరికల్ని మనం ఆపితే ఆగుతయ్యా వాళ్ళకి అని దాక్షాయిని పెద్ద కూతురు సరితకి మేనల్లుడు శరత్తో, రెండో కూతురు భార్గవికి రెండో మేనల్లుడు రాజీవ్తో పెళ్లి జరిపించేసిన తర్వాత ఈ వేళ కొడుకులకు తగ్గ సోమరిపోతులే వాళ్ళు కూడా ఆ 2 కొడుకుల్ని వదిలిచ్చేసుకున్నాడు దాక్షాయిని అన్న. తీసుకొచ్చి ఇల్లరికం పెట్టుకుందే. మొగుడు పెళ్ళాలన్నాక పెళ్ళైన తర్వాత ఖాళీగా ఉంటారా, కాపురాలు చేసుకొని సరిత ఒక 2, భార్గవి ఒక 2 కందే. వెరసి వాళ్ళు 6 పిల్లలు, వీళ్ళు 4 పిల్లలు 10 మంది అయ్యారు. రాజీవ్ శరత్ కూడా డిగ్రీల వరకు చదివి ఉద్యోగాలు చేయరు. వెళ్ళమని సరిత భార్గవి అనరు. అదేమంటే అన్నయ్యలు వెళ్తున్నారా ఎలా జరుగుతుంది, వదినలు పంపుతున్నారా ఎలా జరుగుతుంది అని దమయంతితో ఎదురు వాదన. ఇక ఈ పెళ్ళిళ్ళకి పిలవటం, ఈ పెళ్ళిళ్ళు పెద్ద మనిషి ఫంక్షన్లో పడి తినటం, ఆ పొలం మీద వచ్చేయి తినటం, దానికి తోడు ఇక దమయంతి దాక్షాయిని పెన్షన్లు వస్తాయి కాబట్టి వాటి మీద గడుపుకుంటూ వచ్చేయటం. ఇక దమయంతికి ఓపిక కూడా తగ్గిపోయి ఆ పచ్చళ్ళ వ్యాపారం కూడా తీసేసింది. ఈ పిల్లల పెంపకాల దెబ్బకు ఒళ్ళు హోనమైపోయి అయినా వీళ్ళేమన్నా భయపడేదా. ఉన్ననాడు పంచపక్ష పరమాన్న
అనాలో. అడుక్కునేవాడికి 66 ఇళ్ళని ఎవడు శుభలేఖ వస్తుందా, ఎవడు పిలుపు వస్తుందా అని ఎవరైనా బొట్టు పెట్టి పిలవటానికి వెనకాడి వెళుతున్నా వాళ్ళని కేకేసి మరి పిలుపులు అందుకొని మరి ఆ ఫంక్షన్లకు బయలుదేరిపోయేవాళ్ళు. దీనికంటే సిగ్గు లేదు, దీని కోడళ్ళకి లేదు, దీని కూతుళ్ళకి లేదు, చిచ్చి దీని కొడుకులకి లేదు, వచ్చింది దీని అల్లుళ్ళకి లేదు. ఆ పుట్టిన పిల్లలకి మొల మీద సరిగ్గా నిక్కర్లు కూడా ఉండవు, ఒంటి మీద సొక్కా ఉండదు. పిల్లలు ఎంత మాట పడితే అంత మాట మాట్లాడటం, బూతులు తిట్టడం, ఎక్కడ పడితే అక్కడ ఒంటికి వెళ్ళటం, ఒకవైపున దమయంతిని వేధించుకు తినటం. ఆ పిల్లల్ని ఒక సబ్బు కొని మొదలు పెడితే స్నానాలు చేయించడం, ఒకటో వాళ్ళకి మొదలుపెట్టి 10వ వాళ్ళకి అయ్యేపాటికి దమయంతికి 4 గంటల టైం పట్టి ఒళ్ళు హోనం అయిపోయేదే. ఆ సబ్బు కాస్త అరిగిపోయేదే. కాస్త సంసారమా, ఎవరి బాధ్యతలు వాళ్ళు చూసుకోవాల్సిన టైంకి ఆవిడ పడుండటం ఏంటి? ఇవన్నీ అర్థం కాక మనిషి మంచాన పడేది. ఇక దిగులుతో ఆవిడ వల్ల కూడా ఓపిక అయిపోయి మనిషి లేవలేని స్థితికి చేరుకుంది దమయంతి. నానమ్మ పరిస్థితి తెలుసుకొని తన డిగ్రీ చదువు పూర్తయిన ఆఖరి మనవరాలు మైథిలి ఆగమేఘాల మీద వచ్చింది. మైథిలి ఇంట్లో ఉన్న వీళ్ళెవరిలాగా సోమరిపోతు కాదు, బద్ధకస్తురాలు కాదు, చదువు అంటే మొరాయించే పిల్ల కాదు. చిన్నప్పటి నుంచి దమయంతి గవర్నమెంట్ స్కూల్లో వేస్తే అందులోనే చదువుకుంటూ, గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటూ డిగ్రీ వరకు పూర్తి చేసింది హాస్టల్లోనే ఉంటూ. నానమ్మ చాలా కష్టాలు పడి సంసారం ఈడ్చుకొస్తోందని, తమ వాళ్ళు ఊడి మీద పడి సిగ్గుసరం లేకుండా ఎంగిలి విస్తరాకుల్లో కుక్కల్లా అడుక్కు తినటం నేర్చుకున్నారని, ఒకళ్ళకి 10 మంది సోమరిపోతుల్లాగా ఇంట పడుంటం నేర్చుకున్నారని తెలిసి ఎలాగైనా సరే ఆ కుటుంబానికి ఏ ఉద్యోగము చేసి చేదోడు వాదోడుగా ఉండాలి, ఆ పిల్లల భవిష్యత్తుల గురించి ఆలోచించాలని ఎప్పటి నుంచో అనుకుంటూనే డిగ్రీ పూర్తి చేసిందే. పిల్ల చదువు ఎక్కడ పాడైపోద్దోనని ఇంతకాలం ఇంటి పరిస్థితులు కానీ జరుగుతున్న విషయాలు కానీ తెలియనివ్వకుండా చాలా జాగ్రత్త పడుతూ వచ్చింది దమయంతి. కానీ ఆరోగ్యం పాడైపోయిన తర్వాత నానమ్మ ఏంటి ప్రతి వారం 10 రోజులకు వచ్చి కనపడి వెళ్తూ ఉండేదే. ఇన్ని రోజులు అయిపోయింది రానన్నా రాలేదు, ఎలా ఉందో అని పిల్ల ఫోన్ చేసేసరికి నానమ్మకు ఒంట్లో బాగోటం లేదు, మంచాన పడిందని చెప్పేసరికి ముందు పరీక్షలు అవి చేసుకొని రా అమ్మ, నాకేం పర్వాలేదని దమయంతి ధైర్యం చెప్పింది మైథిలికి. దాంతో ఎలాగోలాగా ముందు ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి డిగ్రీ అయ్యిందనిపించి పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చి నానమ్మ పరిస్థితి చూసి పిల్ల చెలించిపోయింది. చిన్నప్పటి నుంచే నానమ్మ కనుసన్నల్లోనే పెరుగుతూ వచ్చిన మైథిలికి దమయంతి గురించి బాగా తెలుసు. దమయంతి కోటీశ్వరుల ఇంటి నుండి రాలేదు. దానికి తోడు మనిషికి అహంకారం, అహంభావం తక్కువ. బాగా బ్రతికిన మనిషే. గౌరవం, విలువ, మర్యాద, పరువు, ప్రతిష్ట, విలువలున్నటువంటి వ్యక్తిత్వం. తాతను పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ చెప్పుకోదగ్గ కష్టాలేవి నిజంగానే పడింది లేదు. ఆ తరువాత నాన్ననే చాలా సంవత్సరాలకు కన్నా క్రమశిక్షణగా పెంచుకురావాలనుకున్న మనిషి. అమ్మ నాన్న జీవితంలోకి వచ్చేంత వరకు కూడా నాన్న బాగానే ఉన్నాడు. అమ్మ ఎప్పుడైతే శనిలా ప్రవేశించిందో వాళ్ళ జీవితాలే కుదేలైపోయినాయి. ఒకవైపున తాతయ్య పోయే అమ్మ నాన్నను ఉద్యోగానికి వెళ్ళనివ్వక నానమ్మ కలలన్నీ కళ్ళలైపోయి ఉన్న 3 ఎకరాల పొలంతో జీవితాన్ని ఎలా తీసుకురావాలో తెలియక ఒకవైపున తల్లి అంతమంది అధిక సంతానాన్ని కానీ ఆవిడే తమని పెంచి ఇంటి బాధ్యతలు నెత్తి మీద వేసుకొని నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోయే అమ్మ ఆ క్షణంలో కూడా ఆవిడనే దుమ్మెత్తిపోసి నానా మాటలు అంటున్నా పాపం పడుతూనే ఇన్నేళ్లుగా సంసారాన్నే నాకెందుకులే అనుకోకుండా ఆవిడ కూడా పట్టించుకోకపోతే ఎక్కడ వీధుల్లో పడే ఏ గుడిమెట్ల దగ్గర అడుక్కు తిని సస్తారోనని ఇంతకాలం లాక్కొచ్చిన ఉత్తమురాలు నానమ్మ. అలాంటి మనిషి పడిపోయిందని చూసి పిల్ల చెలించిపోయింది. ఎముకలు గూడైపోయింది ముసలావిడ. ఎలా బ్రతికిన మనుషులు ఎలా అయిపోయారో ఏంటి భగవాన్ ఈ కర్మ అనుకొని నానమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ్ని కౌగిలించుకొని బావురుమని ఏడ్చింది. అయితే సాల్లే కానీ ఏడ్చిన ఏడుపు ఇక నీకోసమని రమణ బావ ఎదురు చూస్తా కూర్చున్నాడు, మావయ్యని రమ్మనమని కబురు పెడతాను, నువ్వు కూడా బావని పెళ్లి చేసుకొని కాపురం పెట్టుకో అంది దాక్షాయినే. అనేసరికి అమ్మా నువ్వు మనిషివా పశువా? పశువులకి కూడా వాటి పిల్లల మీద ప్రేమ మమకారాలనేవి ఉంటాయే. పిల్లల్ని కనంగానే సరికాదు, అవి కూడా పిల్లలకి ఎగరటం ఎలాగో నేర్పి వాటికంటూ మేతని తెచ్చుకోవటం ఎలాగా, వేటాడటం ఎలాగా అని నేర్పి వాటి
వాటిని ప్రపంచంలోకి వదిలితే. అలాంటిది ఎదిగిన దున్నపోతుల్లాంటి 3 కొడుకులు డిగ్రీలు చదివి ఇంట్లో కూర్చోటం, ఇంటర్లు చదివి మిషన్లు వచ్చిన నీ కోడళ్ళు నీకు ఎదురుగా కూర్చోటం, నీ కూతుళ్ళు నీ అల్లుళ్ళు నీ మీద పడి తింటాం, ఊళ్ళో పడి అడుక్కు తింటాం, నానమ్మ పెన్షన్ల మీద నీ పెన్షన్ మీద, మరొక వైపున ఊరంతా అప్పులు చేసి అది చాలదన్నట్టు సిగ్గు శరం లేకుండా పిలిచిన పేరంటం పిలవని పేరంటం అని లేకుండా అడుక్కునే వాళ్ళకి 66 ఇళ్ళని ఎంత అసభ్యంగా ఎవరిళ్ళ మీద పడితే వాళ్ళిళ్ళ మీద లేని చుట్టరికాలు కలుపుకొని 4 రోజులు ముందెళ్ళి 4 రోజుల తర్వాత తిని వచ్చి పైగా అక్కడి నుంచి మిగిలిపోయినవి తెచ్చుకొని గడుపుకొని ఉన్ననాడు పంచపక్ష ప్రమాణాలు లేనినాడు గంజినీళ్లు తాగి బ్రతకటమా? బ్రతుకంటే వీటినంటారా విలువలనే? ఒకవైపు ఆ పసివాళ్లను చూస్తున్నావా? అసలు పిల్లల్ని కంటవెందుకు? వీళ్ళు ఉద్యోగాలు చేయనప్పుడు నీ కొడుకులేమో 6గురిని కన్నారు, నీ కూతుళ్ళు 4గురిని కన్నారు, వెరసి 10 మంది. ఆ 10 మందికి ఒక చదువులు లేవు, సంస్కారాలు లేవు, ఒక విలువ లేదు, గౌరవం లేదు. మందొక బతుక మనుషులు అనుకుంటున్నావా? ఊళ్ళో నువ్వు అప్పు చేయని మనిషి ఉన్నాడా? మన గుమ్మం మీదుగా ఎవరెళ్తే ఏ ఆడకూతుర్ని ఏమడుగుతావో ఏ మగాడిని ఏమడుగుతావోనని ఇంటి ముందు నుంచి వెళ్ళటమే మానేశారు ఊళ్ళో జనాలు. నానమ్మంటే అత్తగారనే విలువ లేదు, పెద్దదనే గౌరవం లేదు, ఒక సంస్కారం లేదు. నీకే ఏడవంది, నీ కొడుకులకి కూతుళ్ళకి ఏమని ఏడుసుద్దే, నీ కోడళ్ళకి నీ అల్లుళ్ళకి ఏమని ఏడుసుద్ది? ఇప్పుడు నేను ఆఖరి మేనల్లుండి పెళ్లి చేసుకోవాలా? 5 ఏళ్లుగా డిగ్రీ చదువుతూనే ఉన్నాడు వాడు, ఇంకా బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ముందై క్లియర్ అయ్యి ఏడవని, మిగతా విషయాల గురించి ఆ దేవుడికి తెలుసులే, ఎవరికి ఏం చెయ్యాలో. నేను ఉద్యోగానికి వెళుతున్నాను అంది మైథిలే. అంటే ఎంత పొగరే నీకు, ఎంత కొవ్వే! అందుకే అంటారు చదివేస్తే ఉన్నమతి పోద్దనే. చూసావా అత్తయ్య నీకు ఎలా ఎదురు చెబుతుందో? ఏంటే అమ్మ అది చెబుతుంటే వింటా కూర్చుంటావా అన్నారు కూతుళ్ళు కొడుకులు కూడా. అనేసరికి ఏమే పొగడెక్కిందా అంటే, అమ్మ తల్లిని కొట్టాననే పేరు తెచ్చుకోకు, అస్సలు బాగోదు. నేను ఒళ్ళు కొవ్వెక్కో కండ కావరంతోనో నాకు కోరికలతో దహించుకుపోతున్నాయని నీ కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళలాగా ఇప్పుడు పెళ్ళికి పిచ్చెక్కేమీ కూర్చొని లేనులే. కానీ ఆ రోజు నువ్వు నాన్నని చెడగొట్టి పెట్టినట్టు వీళ్ళు చెడగొట్టి పెట్టి నీ పక్కన శిలాఫలకాల మీద ఏమాత్రం వాళ్ళకి తగిపోకుండా స్తంభాలు నాటి కూర్చున్నారులే. కానీ నేను ఇప్పుడు అంత గొప్ప మెడల్స్ ప్రైజెస్ తెచ్చుకోవాలనుకోవట్లేదు. ఇప్పుడు నానమ్మ పడిపోయిందే, ఆ 3 ఎకరాల మీద ముందస్తు కవులు 2 సంవత్సరాలు తీసుకొని పశువులు తిన్నట్టు తిన్నారు. వచ్చేది నీ పెన్షను, నానమ్మ పెన్షను. పిల్లలకి కనీసం ఒంటి మీద బట్టలు కూడా లేవు. దీన్ని ఇల్లంటారా? ఇంట్లో సామానన్నీ అమ్ముకొని వండుకు తింటున్నారు కదే. మీ బతుకులో ఎవరు ఏమనుకుంటారు అనేది కూడా లేదు మీకు అసలు. ఏం బ్రతుకమ్మా ఈ బతుకు? వెళ్ళి ఏదో ఒకటి చేయకపోతే ఎలాగా? ఎవరిని మరిగావే? కాలేజీలో ఎవరినైనా ప్రేమించావా? కాలు జారావా? ఏ కడుపు కాలో తీయించుకొని ఇచ్చావా? లేని ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? అయ్యో ఎక్కడమ్మా మరి? నీకో విషయం తెలుసా? నువ్వు మైసూర్ మహారాజు గారి భార్యవు కదా. నీ వెనకమాలున్న ప్యాలెస్లు, 100 ఎకరాల పొలాలు, కోట్ల కొద్దీ డబ్బు చూసి నా చుట్టూ అబ్బాయిలు తిరిగారు. నాకు నీ కూతుళ్ళలాగా నీ కోడళ్ళలాగా నీ కొడుకులు అల్లుళ్ళలాగా అసలు కోరికలు నీలాగా దహించుకుపోయి రోజుకొకడితో గంటకొకడితో గడిపి నెలకు కడుపు తీయించుకొని వచ్చాను. తల్లివంటారంటే నిన్ను కాస్తైనా సంస్కారం ఉండాలి మనిషి జన్మెత్తిన తర్వాత అని ఎదురు తిరిగిపోయి నానమ్మకి చెప్పి ఉద్యోగానికి బయలుదేరింది మైథిలి. ఇంటర్వ్యూ పడిందని పేపర్లో ఇంటర్వ్యూకు వెళ్ళింది. అయితే అక్కడికి అందరూ బీటెక్కులు చదివిన వాళ్ళు, ఎంటెక్కులు చదివిన వాళ్ళు, ఇంగ్లీషులు బాగా ఫ్లూయెంట్గా వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు. అందరినీ చూసిన తర్వాత ఫైనల్ చేద్దామని అప్పటికి వారం రోజులుగా ఇంటర్వ్యూ జరుగుతున్నా ఇంకా ఎవరిని సెలెక్ట్ చేయలేదని తెలిసింది మైథిలికి. అయితే అక్కడ ఉన్నటువంటి బాస్ పేరు అరవింద్. ఇక పిఏ లోపలికి రమ్మంటే మైథిలి లోపలికి వెళ్ళింది. కూర్చోండి అన్నాడు అరవింద్. అంటే కూర్చున్న తర్వాత మైథిలిని కొన్ని క్వశ్చన్స్ ఇంగ్లీష్లో అడిగితే తెలుగులో సమాధానం చెప్పింది. అదేంటండి నేను ఇంగ్లీష్లో అడిగితే మీరు తెలుగులో చెప్తున్నారంటే? నేను చదివింది తెలుగు మీడియం అండి. నేను 10th వరకు ఇంటరు డిగ్రీ వరకు కూడా తెలుగు మీడియంలోనే చదువుకున్నాను. కానీ ఈ ఉద్యోగానికి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అవసరం కదా. మీకు దండం పెడతాను సార్, నేను ఎవరిని ఇంతవరకే గుళ్ళో దేవుణ్ణి తప్ప ఏదీ కావాలని అర్థించి ఎవరిని అడగలేదు. కానీ మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ ఉద్యోగం నాకు చాలా అవసరం. నా కుటుంబం చాలా
చాలా ప్రాబ్లమ్స్లో ఉంది. మీరే కనుక ఉద్యోగం ఇప్పిస్తే మమ్మల్ని ఒగ్గట్టుకు చేర్చిన వాళ్ళు అవుతారో మీకు దయచేసి దండం పెడతాను సార్. ఇంగ్లీష్ నేను నేర్చుకుంటాను, మీకు మాట రానివ్వను. మీరే పని చెప్పినా సరే ఓవర్ టైం ఉండైనా చేసి పెడతాను. పని విషయంలో లోపం ఉంటే ఆ క్షణమే నన్ను మీరు ఉద్యోగంలోంచి తీసేయచ్చు. ప్లీజ్ 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 అని బ్రతిమలాడితే సరేలేమనమని కాసేపు బయట కూర్చోమని ఆలోచించుకున్న తర్వాత అరవింద్ మనసు మంచిది. దాంతో అక్కడికి వచ్చిన వాళ్ళకి ఉద్యోగం అవసరం, కానీ ఈ అమ్మాయికి అత్యవసరంలా కనపడుతోందని మైథిలినే రమ్మను అని పిఏతో చెప్పి అపాయింట్మెంట్ లెటర్ తెప్పించి ఈ జాబ్ మీకే ఇస్తున్నాను అన్నట్టు ఎంతమంది ఉంటారు మీ ఫ్యామిలీలో అన్నాడు అరవింద్. అనేసరికి 23 మంది అంది మైథిలే. ఒక్కసారిగా ఉలిక్కిపడి మైథిలి వైపు చూస్తే పిఏ అంతమంది ఉండటమేంటండి? అవును, మా నాన్నమ్మ, మా నాన్నగారు పోయారు, మా అమ్మ, నాకు 3 అన్నయ్యలు, 3 వదినలు, వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి జత పిల్లలు చొప్పున 6 పిల్లలు, మా 2 అక్కలు, 2 బావలు, వాళ్ళకి జత పిల్లలు చొప్పున 4, వెరసి నేను, మొత్తం కలిపి ఎంతమంది అంటారు? 23 మందే కదండి అనేసరికి వాళ్ళకి మాట రాలేదు. అపాయింట్మెంట్ లెటర్ మీద సంతకం పెట్టి ఆ పోస్టుకి ఇవ్వాలనుకున్న శాలరీ మీద 4 రూపాయలు ఎక్కువ వేశాడు అరవింద్. ఆ తర్వాత మైథిలి ఉద్యోగం వచ్చిందనే విషయం చెప్పింది ఇంట్లో. అయితే దమయంతి మొత్తం జీతం చెప్పొద్దని సైగ చేసింది. సైగ చేస్తే నానమ్మ వద్దమ్మా, 4 రూపాయలు చేతిలో ఉండనివ్వు, మొత్తం చెప్పావనుకో ఏమీ లేదు. ఇప్పుడు నీకు 40,000 రూపాయలు వేసాడంటున్నావు, 30,000కు మించి రావని కదా నువ్వు అన్నావు. ఏ దేవుడు దయతలిచాడు, ఒక 10 దాసి 30 ఇంట్లోకి వాడు. ఏళ్ళ గొంతెమ్మ కోడికలకి హద్దు అదుపంటూ ఏమీ లేదు. నేను ఒకటే అనుకుంటున్నాను నానమ్మ, పిల్లలకి కనీస చదువైనా ఉండాలిగా, స్కూల్లో వేద్దామని అనుకుని బయటకు వచ్చి ఆ పిల్లలకి చదువు సంధ్య ఏమీ ఉంచాలనుకోవట్లేదా అమ్మా నువ్వు అని తిట్టకుండా తిట్టి మైథిలి ఉద్యోగానికి వెళితే చూసావా అత్తయ్య, నువ్వేంటి, నీ రాజస్యం ఏంటి, నీ టీవీ ఏంటి, నీ కూతురు నిన్ను ఉద్యోగానికి వెళుతోందనేసరికి పిల్లకాకి ఎన్ని మాటలందో చూసావా అనేసరికి కౌలుదారి దగ్గరికి వెళ్ళి 3 ఎకరాల పొలంలో ముందు వాడికి 1 అరెకరం పొలం అమ్మి పడేస్తానని చెప్పి డబ్బులు తీసుకుంది. దాక్షాయిని తీసుకొని పిల్లల్ని తీసుకొని ముందు పక్కనే ఉన్న టౌన్కి వెళ్ళి కొడుకులకి, కోడళ్ళకి, అల్లుడికి, కూతుళ్ళకి మొత్తానికి బట్టలు కొని తను కూడా కొనుక్కొని హోటల్ రూమ్ తీసుకొని సినిమాలు, షికార్లు, షాపింగ్లు అయిపోయి ఆ పిల్లలకి బట్టలు కొని పిల్లలకి యూనిఫాములు, బుక్స్ తీసుకొని అడ్మిషన్లు తీసుకొని పిల్లల్ని టౌన్లో ఉన్న కాన్వెంట్లో వేసింది. అయితే వాళ్ళకి 1 టర్మ్ ఫీజు మాత్రమే కట్టొచ్చింది. పోనీలే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారులే అని మైథిలి అనుకున్నంతలో 3 నెలలు తిరిగేసరికి పిల్లలు మళ్ళీ ఇంట్లో ఉండటం మొదలుపెట్టారు. ఏమైందని ఆరా తీస్తే ఏముందే, పిల్లలు మొత్తానికి ఫీజు కట్టలేదు, దాంతో వాళ్ళని వ్యాన్ రావటం లేదు, ఇక వాళ్ళు కొంపలోనే పడేడుస్తున్నారని తెలిసి తలపట్టు కూర్చుంది. పిల్లల్ని కనీసం ముందు 1 ఏడాది 2 ఏళ్ళు తను కుదురుకున్న దాకా గవర్నమెంట్ స్కూల్కో ఊళ్ళోనే ఉన్న చిన్న కాన్వెంట్కో పంపిద్దామంటే మా పిల్లల్ని మేము అలా పంపించమని అడ్డం తిరిగేశారు ఒకవైపున వదినలు, అక్కలు. దాంతో ఏం మాట్లాడాలో అర్థం కాక మైథిలే ప్రతి క్షణం వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండేది. ఆఫీసులో ఎంత వర్క్ ఇచ్చినా, ఎంత పని చెప్పినా, ఎంతసేపు పని 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 తప్ప ఒక గాసిప్స్ కానీ పక్కన వాళ్ళ విషయాల్లో కలగజేసుకోవటం కానీ, వాళ్ళెవరైనా షాపింగ్కి వెళ్తున్నావు రమ్మన్నా, సినిమాకి వెళ్తున్నావు రమ్మన్నా, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది రమ్మన్నా కూడా వెళ్ళేది కాదు. చాకిరీ చాకిరీ చాకిరీ. ఆ తెచ్చిన డబ్బులు జీతం ముందు ఈ ఇంట్లోకి ఒకవైపున సరుకులు, పాలకి, కూరలకి, వాటికి వీటికి కట్టుకుంటూ నానమ్మకి ఆరోగ్యం పాడయ్యేసరికి ఆవిడకి మందులు వాడుకుంటూ వచ్చేసరికి ఆ డబ్బులు జీతం కాస్త సరిపోతుంది. దమయంతికి చాలా బాధ అనిపించేది మైథిలి పరిస్థితి. పొద్దున్నే 2 గంటల సేపు బస్సులో పాస్ తీసుకొని వెళ్ళాలి ఆడపిల్ల. రాత్రి ఏ టైం అయినా మళ్ళీ 2 గంటలు జర్నీ చేసుకొని రావాలి. ఇంట్లో ఇంతమంది మగ పశువులుండి ఆడపిల్లకి ఏం కర్మ పట్టింది తండ్రి అని బాధపడుతూ ఉండేదే ఆవిడ ప్రతిరోజు. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఆఫీసులో బాస్ అరవింద్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు ఎంప్లాయీతో. ఆయన తత్వమే అదే. అయితే ఆఫీసులో ఉన్న ఒక అమ్మాయి వర్క్ చేయమని చెప్తే 10 సార్లు వర్క్లో మిస్టేక్ చేసింది. మిస్టేక్ చేసేసరికి 10 సార్లు చెప్పిన ఆయన 11వ ఫైల్ ఇసురు కొట్టి, ఇది కూడా రానప్పుడు ఉద్యోగానికి రావటం ఎందుకు, ఇంట్లో కూర్చొని వంట చేసుకోవటం బెటర్ కదా దీనికన్నా అనేసి ఆఫీసు నుండి వెళ్ళిపోయేసరికి వీడు ఎలాంటోడు
కాబట్టే వీడికి 2 పెళ్ళాలు పోయారు, వీడు ఎలాంటోడు కాబట్టి పెళ్లి పేరంటం లేకుండా మిగిలిపోయాడు, ఏజ్ బార్ ఫెలో అని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకొని ఆయన ఆఫీసులో లేని టైంలో చాలా గాసిప్స్, చాలా మాటలు, ఎన్నెన్నో మాటలు మాట్లాడుకుంటుంటే మైథిలి అవన్నీ విని కూడా మనకెందుకు, ఎవరే కథ ఏంటో, ఎవరి గాథ ఏంటో, ఎవరి వెనకాల ఎవరి మనసు లోతుల్లో ఎవరి బాధలు ఎలా ఉన్నాయో తెలిసి తెలియకుండా ఒకళ్ళ గురించి జడ్జ్ చేయకూడదు. పెద్దోళ్ళు అందుకే అంటారేమో, డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అని. మనకి తెలియనప్పుడు మనం ఎందుకు అనాలి అనుకొని మెదలకుండా తన పని తను చేసుకుంటోంది. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు ఆఫీస్దే యానివర్సరీ వచ్చింది. యానివర్సరీ వస్తే ఆఫీసులో వాళ్ళందరికీ బోనస్ ఇచ్చారు, అలాగే వీళ్ళందరికీ హైకులు పడ్డాయి, ప్రమోషన్లు వచ్చినాయి. అందులో మైథిలి కూడా ఉంది. అయితే ఆఫీసులో వాళ్ళందరికీ భోజనాలు, బట్టలు పెట్టడం అన్నీ చేస్తే అప్పుడు అరవింద్ సార్ వాళ్ళ అమ్మ భానుమతి దేవి గారు పెద్ద కారులో వచ్చింది. వచ్చి వాళ్ళ నాన్నగారి ఫోటోకి పువ్వులు వేసి దీపం వెలిగించి దండం పెట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా బోనస్ చెక్కులు ఆవిడ చేత్తోనే ఇచ్చి ఆ తర్వాత అందరూ భోజనం చేస్తుంటే అందరినీ పరామర్శించి అందరూ వెళ్ళేటప్పుడు అందరికీ బట్టలు అవి కూడా ఇచ్చిన తర్వాత అమ్మ కొడుకు కలిసి ఆఫీసులో కూర్చొని క్యాబిన్లో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అయితే ఆఫీసులో ఉన్నటువంటి పిఏ అప్పుడే ఇంటికి వెళ్ళాలని పెళ్ళాం నేను సెకండ్ షో బుక్ చేసుకున్నాను, నువ్వు రావా ఏంటి అని తిట్ల దండకం ఎత్తుకునేసరికి వాడి వర్క్ అంతా మైథిలి చేతిలో పెట్టి దీన్ని కంప్లీట్ చేసి వెళ్ళు మైథిలి, ఇది రేపే సబ్మిట్ చేయాల్సినటువంటి ఫైల్ అని ఆ అమ్మాయికి ఫైల్ ఇచ్చాడు. అయితే అరవింద్ వాళ్ళ అమ్మ భానుమతి కూర్చుని ఆఫీసులో అందరూ వెళ్ళిపోయినట్టున్నారుగా నాన్న, కానీ లైట్స్ చూడు ఎలా వెళుతున్నాయో, పర్లేదులేమ్మా మనం వెళ్ళాక ఆఫీస్ బాయ్ ఆఫ్ చేసుకుంటాడు, ఎందుకురా వృధాగా కరెంట్ కాల్చడం, లక్ష్మీదేవికి మనం విలువిచ్చినప్పుడే ఆమె మన ఇంట కదలకుండా కూర్చుంటుందంట, అనవసరంగా డబ్బులేం ఉడికినే రావటం లేదుగా కరెంటు బిల్లులకు పోయటానికనే వరుసగా కరెంట్ ఆపుకుంటూ వెళ్ళేసరికి మైథిలి ఒక్కటే కూర్చొని తన క్యూబికల్ దగ్గర వర్క్ చేసుకుంటోంది. అది చూసిన ఆవిడ ఈ అమ్మాయి ఎవరో ఉంది అరవింద్ అని పిలిచేసరికి నువ్వున్నావేంటి మైథిలి, ఇంటికి వెళ్ళలే, మీ ఊరు చాలా దూరం అని కూడా విన్నాను, బస్సులు ఉంటాయా అని అడిగాడు అరవింద్. ఆ మాటే మర్చిపోయాను సార్, అంటే ఇది ఇంపార్టెంట్ ఫైల్ రేపు ఇవ్వాలన్నారని. ఇది ఎవరి వర్కు, నాదేనండి అనేసరికి ఇటు ఇవ్వు అని చూసి ఇది ఎవరి వర్కో నాకు బాగా తెలుసులే, నా కింద ఉండేవాళ్ళు వాళ్ళ కింద ఉండే మిమ్మల్ని ఎలా చూస్తున్నారో కూడా ఇప్పుడు బాగా తెలిసిందిలేమనమని. ఏమైంది అరవింద్ అంది భానుమతి. ఏం లేదమ్మా, ఇది పియ్యగాడు చేయాల్సిన వర్క్, వాడు సినిమాలకో షికార్లకో వెళ్ళాలనుకున్నట్టున్నాడు, తనకప్ప చెప్పి ఎంచక్కా పోయాడు వాడు అని రేపు రాని చెప్తాను వాడి పని అని అరవింద్ జరిగిన విషయం భానుమతికి చెప్తే అయ్యో ఇప్పుడు ఆడపిల్ల ఎలా వెళ్ళొద్దురా, ఈ టైంలో 11 గంటలు అయిపోతుంది, లాస్ట్ బస్సు కూడా వెళ్ళిపోయి ఉంటుందిగా, వీళ్ళుండేది పల్లెటూరు అనుకుంటాగా అనేసరికి మైథిలి టెన్షన్ పట్టం చూసింది ఆవిడ. ఎలా వెళ్తావమ్మా, కొంత దూరం నడుచుకుంటా వెళ్తానండి, ఆ తర్వాత ఏ సర్వీస్ ఆటోనో దొరికితే. వద్దమ్మా వద్దు, ఆడపిల్లలు అలా వెళ్ళటం కరెక్ట్ కాదు, మేము నిన్ను డ్రాప్ చేసి వెళ్తాంలే. అది కాదు మేడం, మా ఊరు 2 గంటలు, నా కోసం మీరు వచ్చి మళ్ళీ వెనక్కి రావటం అంటే పర్లేదమ్మా, కాడేగా మేమేమన్నా మోసుకుపోయేదా, మనిషికి మనిషి సాయం చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారు, మా ఆఫీసులో పనిచేసే పిల్లవంటే మా ఇంట్లో పిల్లలాంటి దానివి కాదా నువ్వు అని చెప్పి ఆవిడ పదమని బయలుదేరి దీయించింది. ఇలా కారులో వెళుతూ ఉండగా పెద్దావిడ కాబట్టి ఉత్సుకత ఆపుకోలేక మైథిలిని మీ అమ్మగారు ఏం చేస్తారు, నాన్నగారు ఏం చేస్తారు అని అడిగితే మా నాన్నగారు పోయారు, మా నాన్నమ్మ, మా అమ్మ, ఇలా అన్నయ్యలు వదినలు అని అదంతా చెప్పుకొస్తుంటే డ్రైవ్ చేస్తూ అరవింద్ వింటూ కూర్చున్నాడు. అదంతా విని మీ అన్నయ్యలు ఏం చేస్తారమ్మా, బావలు ఏం చేస్తారంటే ఆవిడ దగ్గర దాచేదేముంది, పెద్దావిడ తల్లి లాంటిదని మొత్తం ఏ నుంచి జడ్డు దాకా అన్నీ చెప్పుకొచ్చేసింది మైథిలే. విన్న ఆవిడకి వాక్కు రాలేదు నోట్లో నుంచి. అరవింద్ అయితే షాక్ అయ్యి అలాగే ఉండిపోయాడు. ఈలోపు సార్ మా ఊరు వచ్చిందండి, ఇక్కడి నుంచి మీ కారు లోపలికి రాదు, రోడ్డు చాలా చిన్నది, వచ్చినా మీరు కారు తిప్పుకోలేరు, చాలా థ్యాంక్స్ మేడం, చాలా థ్యాంక్స్ సార్ ఇంత దూరం వచ్చినందుకు అని అక్కడి నుంచి నడుచుకుంటూ వెళుతున్న మైథిలి వైపే చూస్తూ ఇంటికి వెళ్ళాక కూడా ఒకళ్ళతో ఒకళ్ళు మైథిలి గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు. ఎందుకో భానుమతికి మైథిలి మీద చాలా మంచి అభిప్రాయం ఏర్పడింది. అరవింద్ తనకి తెలియకుండానే మైథిలిని ఇష్టపడటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మైథిలికి కావాలని హైకులు ఇవ్వటం, పర్కులు ఇవ్వటం, ప్రమోషన్లు ఇవ్వటం, శాలరీ పెంచడం, ఇలా
మెల్లమెల్లగా ఆమెకి సహాయం చేయటం, చేదోడు వాదోడుగా ఉండటం తను మొదలు పెడితే, భానుమతి మైథిలిని ఇంటికి పిలిపించటం, ఏదో ఒక పని కావాలని చెప్పినట్టుగా దగ్గరే ఉండి మైథిలిని గమనించటం, మైథిలిని తనతో పాటు బయటికి వెళ్తూ తీసుకెళ్ళటం, మైథిలి జ్యువెలరీ షాపింగ్కి తీసుకెళ్ళిన పక్కనే కూర్చునేదే. వేటి మీద ఆశపడే పిల్ల కాదని, డబ్బు పిచ్చి ఉన్నది కాదని, బట్టలు కొనటానికి వెళ్ళినా సరే తన హద్దుల్లో తను ఉండటం, ఎవరైనా వచ్చినా ఆవిడ చెప్పినట్టు వింటమే తప్ప నోరెత్తి మాట్లాడని అమ్మాయి తత్వం ఆవిడకి చాలా నచ్చిందే. కొడుక్కిచ్చి పెళ్లి చేసుకుందామని ఆశ కలిగిందే. ఆ విషయం డైరెక్ట్గా మైథిలిని అడగాలి, అడిగే ముందు అరవింద్ని అడగాలని అరవింద్ మైథిలిని నేను మన ఇంటి కోడల్ని చేసుకుందాం అనుకుంటున్నాను, ఏమంటావు నాన్న అంటే, జరిగింది నీకు తెలియదా అమ్మా? తెలుసు, కానీ తను ఒప్పుకుంటుందంటావా అన్నాడు అరవింద్. నాకు ఇష్టం లేదు, నేను చేసుకోను అనకుండా తను ఒప్పుకుంటుందా అన్నావంటే తనను నువ్వు ఇష్టపడుతున్నావనే కదా నాన్న. జరిగిన దాంట్లో తప్పొప్పులు నాతో పాటు నీకు కూడా తెలుసు కదరా అనేసి ఆవిడ మైథిలిని ఒక ఆదివారం రోజు భోజనానికి రమ్మందే. నిన్నే పిలవటం ఏంటి అంది దాక్షాయనే. అంటే వాళ్ళ ఆఫీసులో ఉద్యోగం చేసే పిల్ల, వాళ్ళ ఇంట్లో పనులు కూడా ఏమన్నా ఉంటే చేయించుకుంటున్నారు. అవునులే, ఇచ్చేదో జీతం, చేయించుకునేది 10 మంది పనులు, అందుకే మేము వెళ్ళమంటాం ఉద్యోగాలకు అన్నారు మనవాళ్ళు అల్లు. ఇక మనవరాళ్ల మొగుళ్ళు థూ అనుకుంది ఆవిడ. ఈలోపు నువ్వు వెళ్ళమ్మా వెళ్ళు అని మైథిలిని పంపిస్తే ఆవిడ మైథిలిని కూర్చోబెట్టి, ఇక అరవిందు ఆవిడ మైథిలి కలిసి కూర్చొని భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత ఆవిడ మైథిలిని రామ్మ అని ఇల్లంతా తిప్పి చూపించి పై గదిలో తీసుకెళ్ళి పై గదిలోకి కూర్చోమ్మా అన్న తర్వాత, చెప్పండి మేడం అంటే, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మైథిలి అంటే, చెప్పండి అమ్మా అంటే, అమ్మా అన్నావు కాబట్టి చెప్తున్నాను, మా అరవిందని వివాహం చేసుకుంటావా అమ్మా అని అడిగింది భానుమతి. నేనా సార్? నా స్థాయి, నా హోదా, నా స్థితి మీకు తెలుసా మేడం అంటే, స్థాయి, హోదా, స్థితి తెలుసా అన్నావే తప్ప మా అబ్బాయి గతం గురించి నువ్వు చాలా వినుంటావు, వాటి గురించి అడగలేదేమమ్మా అంది భానుమతి. చూడండి మేడం, ఏదైనా సరే మనుషుల్ని చూడంగానే వాళ్ళ వెనకాల ఏదేదో కథలు అల్లుకొని చెప్పుకునే తత్వం కాదు నాదే. ఎవరి గతాలు ఏంటనేదే వాళ్ళకై వాళ్ళు చెప్తే వింటమే తప్ప పక్కన వాళ్ళు చెప్పేది గుడ్డిగా నమ్మే అలవాటు నాకు లేదండి అంది మైథిలే. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టమమ్మా. అరవింద్ వాళ్ళ నాన్నగారు చాలా కోటీశ్వరుడు. ఆయన నన్ను ఒక పెళ్లిలో చూసి ఇష్టపడ్డాడు. మా తల్లిదండ్రులు కూడా బాగా కలిగినింటి వాళ్ళు. అరవింద్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ నాన్నలకి పుట్టిన కొడుకు. మా అమ్మ నాన్నలకి నాతో పాటు ఒక అన్నయ్య ఉండాలి. యాక్సిడెంట్లో అన్నయ్య పోయాడు, ఇక మిగిలింది నేను. కాబట్టి నాకు భారీగా కట్న కానుకలు ఇచ్చి అరవింద్ వాళ్ళ నాన్నకిచ్చి పెళ్లి జరిపించారు. అరవింద్ నాకు ఆలస్యంగా పుట్టాడు. ఆ తర్వాత ఆయన వ్యాపారాలని ఒకవైపు, రాజకీయంగా ఎదగాలని మరొక వైపు, మనిషి ఇంటి పట్టున ఉండకపోయినా నా కొడుకును బంగారం లాగా పెంచుకున్నానమ్మా. నేను ఆ రోజుల్లో పీజీ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత అనుకోకుండా ఆయన ఒక యాక్సిడెంట్లో పోయారు. ఆ తర్వాత పార్టీ ఎక్కడ పడిపోతుందోనని ఆయన స్థాపించిన దాని బాధ్యతలు నా భుజాల మీద వేసుకొని ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే ఒక తల్లిగా ఇంటిని చూసుకుంటూ నా కొడుకుని పెంచుకుంటూ వస్తున్నాను ఇన్ని సంవత్సరాలుగా కూడాను. ఇక అరవింద్ విషయానికి వచ్చంటావా, అరవింద్కి ఎవరిని ప్రేమించలేదమ్మా. అరవింద్ ఫారెన్ వెళ్ళాడు, ఎంబీఏ చేసి వచ్చాడు, వ్యాపారాలు చూసుకుంటున్నాడు. ఒక మంచి సంబంధం, అమ్మా నాన్నలు కుటుంబం చాలా మంచిది అని తెలిసి ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేశాం. అరవింద్ ఒప్పుకున్నాడు, మాట్లాడాడు, నాకు ఈ పెళ్లి ఇష్టమేనని చెప్పింది. అయిపోయి వాళ్ళు హనీమూన్కి కూడా వెళ్ళొచ్చిన తర్వాత ఒకరోజు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ ఉత్తరంలో నేను పెళ్లికి ముందే ఒక అబ్బాయిని ప్రేమించానని, ఆ అబ్బాయితో శారీరకంగా మానసికంగా మమేకమయ్యానని, ఆ తరువాత మా అమ్మ నాన్నల అబ్బాయిది మాది ఒకే కులం కాదు కాబట్టి నాకు అబార్షన్ చేయించి నీకు ఇచ్చి పెళ్లి చేశారని, నీతో చెయ్యించుకోమన్నారని, ఇప్పుడు నువ్వు తాకిన నన్ను అతను తాకనంటున్నాడని, నువ్వు నాతో కాపురం చేస్తున్నా నాకు అతనే గుర్తొస్తున్నాడని, కడసాలి వేడుకోరు క్షమించమని ఇదిగోమ్మా ఈ ఉత్తరం రాసి పోయింది ఆ అమ్మాయి అని ఆ అమ్మాయి ఫోటో ఉత్తరం మైథిలి చేతిలో పెట్టింది ఆవిడ. ఆ తర్వాత అరవింద్కి బాధపడాలా
ఏడవాలా ఏం చేయాలో అర్థం కాల. వాళ్ళ అమ్మా నాన్నని పిలిచి బాగా తిట్టాడు. కూతుర్ని పోగొట్టుకోవటం ఎందుకండి, తనకిష్టం లేని పెళ్ళి నాకు ఇచ్చి చేయాల్సిన అవసరం ఏంటి, డబ్బు కోసం చేశారా, అదే తనకి నచ్చిన వాడిని ఇచ్చి చేసుంటే ఇప్పుడు ప్రాణాలతో ఉండేది కదూ మీ అమ్మాయి. ఆడపిల్లల్ని తల్లిదండ్రులు ఏ జన్మకండి అర్థం చేసుకునేదని వాళ్ళనే కోప్పడి పంపించాడు. అలా వాడి జీవితంలో పెళ్ళైన నెల రోజులకే ఒక భార్య దూరం అయిందే. ఆ తర్వాత అరవింద్ మళ్ళీ 1 సంవత్సరం పాటు పెళ్లి ఊసెత్తలేదమ్మా. ఆ తర్వాత నేనే ఈయన స్నేహితుడి కూతురు, వాళ్ళు చాలా లేమిట్లో ఉన్నారు అని ఆయన ఒకసారి కలిసి నాతో కష్టం సుఖం చెప్పుకున్నాడు. ఆయనకి 3 ఆడపిల్లలు, అందులో 3వ అమ్మాయి ఆయన కూతురు పెళ్లి సంబంధాలు చూస్తున్నామని పెద్దమ్మాయిని ఒక అక్క కొడుక్కి, 2వ అమ్మాయిని ఆయన భార్య తరపున మేనల్లుడికి ఇచ్చి చేసుకున్నాం, 3వ అమ్మాయి కోసం సంబంధాలు వెతుకుతున్నాం అంటే నేను ఈయన స్నేహితుడే అనే దాంతో మా అరవింద్కి ఇచ్చి చేస్తారా అన్నయ్య అంటే సరే అన్నాడు. అలా అరవింద్కి మా వాడి స్నేహితుడి కూతురికి వివాహం జరిపించాం. పెళ్ళయిందమ్మా, బాగానే ఉన్నారు కొంతకాలం పాటు, హనీమూన్లకు అది వెళ్ళొచ్చారు. అరవింద్ చాలా బాగా చూసుకునేవాడు. నేను ఒక్క మాటని తిట్టి కొట్టే అత్తగారిని కాదు, ఎందుకంటే నేను ఇంట్లో ఉండేదే చాలా తక్కువ. ఇంటి పెత్తనం అమ్మాయికి ఇచ్చాను, తాళాల అమ్మాయికి అప్పచెప్పాను. వచ్చేపోయే చుట్టాలు, పార్టీ వాళ్ళు అందరికీ సమాధానం చెప్పగలిగిన తెలివైన పిల్లలే. డిగ్రీ వరకు చదువుకుందే అనే ఆఫీస్కి రమ్మన్నాడు అరవింద్. ఇష్టం లేదందే. నేను నాతో పాటు రామ్మ, పార్టీలో ఒక కార్యకర్తగా నేర్పిస్తానన్న. ఇష్టం లేదంది. ఇంట్లోనే ఉంటానంది. ఇంటి పెత్తనం మొత్తం అప్పచెప్పాను. అప్పుడే పిల్లల్ని కనాలని లేదంది. అరవింద్ కూడా బలవంతం చేయలే. నేను భార్యాభర్తల మధ్య కలగ చేసుకునే పశువుని కాదు. నేను అసలు ఆ విషయం పట్టించుకోలే. అయితే ఒక 6 నెలల కాలం గడిచిపోయిన దగ్గర నుంచి అరవింద్నే నలుగురు ముందు, వచ్చిన పార్టీ వాళ్ళ ముందు, మా చుట్టాలు బంధువుల ముందు వీడు సెకండ్ హ్యాండ్ గాడని, రెండో పెళ్లి గాడని, వీడిని చేసుకునే నేను నరకం అనుభవిస్తున్నానని, నేను సుఖపడట్లేదని, అందుకే వీడికి మొదటి పెళ్ళాం పోయి ఉంటుందని, వీడికి ఆఫీసు ఎంతసేపు అమ్మ మాటలు, 24 గంటలు బిజినెస్ని డెవలప్ చేయటాలు అని వాటిల్లో పడి తిరుగుతాడని, పెళ్ళాం అనేది ఇంట్లో ఒకటి ఉంటుందని, పెళ్ళాంతో ఇక ఆవిడకి కావలసినట్టుగా ఎలా ఉండాలి అనేది కూడా తెలియకుండా నేను పెంచాను అని. ఒక రకంగా చెప్పాలంటే రెడ్ లైట్ ఏరియా ఆడవాళ్ళు కూడా అంత బరితెగించిన నీచంగా మాట్లాడరేమో. ఆడది అంత బరితెగించి మాట్లాడుతుంటే ఎంతవరకని తీసుకోగలుగుతాడమ్మా ఒక మగాడు. చివరికి ఒక రోజున పార్టీ మీటింగ్ జరుగుతుంటే ఈవిడ ఇన్ని పతివ్రత కబుర్లు చెప్పుతే ఈవిడ కొడుకు కలిసి నన్ను పెట్టే హింసలని ఉన్నవి లేనివి చెప్పేసి స్టేజీ ఎక్కి నానా రచ్చ చేసి అపోజిషన్ వాళ్ళకి అడ్డమైనటువంటి క్లూలు ఇచ్చినట్టుగా మాట్లాడేసి దిగింది. దాంతో పొడవుగల కుటుంబం మాదే. వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చి కూతురికి నచ్చ చెప్పినా, కొట్టినా, తిట్టినా వాళ్ళకు కూడా ఎదురు తిరిగిపోయింది. 24 గంటలు ఒక మగాడు ఆడదాంతో పడగదిలో ఉండటం ఏంటమ్మా, నువ్వు ఇది కరెక్టేనా, నువ్వు చెప్పు. ఉద్యోగం పురుష లక్షణం, ఎన్ని కోట్ల రూపాయల వ్యాపారం అదే. అబ్బాయి వ్యాపారం చూసుకోవద్దా? ప్రతి రాత్రి వాళ్ళు సంతోషంగా ఉన్నారంటానికి నేను సాక్ష్యం. వాడు ప్రతి 2-3 నెలలకి ట్రిప్పులకు తీసుకెళ్లేవాడు. ఆఫీస్ కాన్ఫరెన్స్లకు వెళ్ళేటప్పుడు ఫారెన్ ట్రిప్పులు తీసుకెళ్లేవాడు. ఇక ప్రతి అకేషన్ని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఇంతకన్నా ఒక మగాడు ఏం చేయగలుగుతాడు చెప్పు. ఇక అరవింద్ భరించలేకపోయాడు. ఒక రోజున నన్ను పార్టీ వంక అడ్డం పెట్టుకొని మొగుడు పోయిన తర్వాత భర్తకిచ్చి తిరుగుతున్నావు, ఎంతమందితో కులికొస్తున్నావో, ఏ కాలు జారి కడుపు తెచ్చుకుంటే రేపు ఆ పుట్టేవాడికి ఆస్తులు పంచుతాం అనుకుంటున్నావేమో, నా మొగుడు పేరు మీద ఆస్తి రాయి, ఆస్తి నా పేరు మీద సగం, నా మొగుడు పేరు మీద సగం పెట్టని అందరూ ఉండగా ఎదురు తిరిగిపోయింది. అరవింద్ కోపం వచ్చింది. 2 దెబ్బలు వేశాడు. తర్వాత మ్యూచువల్కి వెళ్లాల్సి వచ్చింది. డివోర్స్ అయిపోయినాయి. ఆ అమ్మాయి ఎలిమని తీసుకుంది. ఆ తర్వాత అమ్మ నాన్నలు కాదని తనతో పాటు క్లాస్మేట్ అయిన ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది. వాళ్ళది ఉమ్మడి కుటుంబం. 2 అక్కలు, ఒక చెల్లి, ఒక అన్న, ఒక తమ్ముడు. వాళ్ళ అమ్మ నాన్న ఆ అబ్బాయే. డబ్బులన్నీ ఎత్తుకెళ్ళి తన ఇష్టపూర్వకంగా వాడితో వ్యాపారం పెట్టించింది. నష్టాలు వచ్చినాయి. చచ్చినట్టు అక్కడ ఉద్యోగం చేయాల్సి వచ్చింది. 3 పిల్లలకి అందే. ఇప్పుడు అక్కడ నానా బాధలు పడుతూ అష్ట కష్టాలు అనుభవిస్తోంది. ఒకరోజు నేను కనపడితే తప్పు చేశానని బాధపడింది. నేను చేయగలిగింది ఏముంది, ఒక 5 లక్షలు చెక్ ఇచ్చి వచ్చేసాను. ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు కదమ్మా. ఇదే నా కొడుకు జీవితంలో జరిగిన చీకటి. అంతకు మించి నా కొడుకు ఎలాంటి వాడో వాడి దగ్గర నాళ్ళుగా పనిచేస్తున్నావు. నీకు నేను చెప్పక్కర్లేదు. వాడికి నీ మీద గౌరవం ఉంది, అభిమానం ఉంది. చూడమ్మా, నువ్వేదో నా కొడుకుని పెళ్లి చేసుకుంటుంటే డీల్ మాట్లాడుతున్నాననే అనుకోకు. నా వరకు నేను ఒక్కటే చెప్తున్నాను నీకు, ఏంటంటే
పెళ్ళైన తర్వాత నువ్వు మా ఇంటి ఆడపిల్లవే, నా కూతురు లాంటి దానివే. నానమ్మకి ఆపరేషన్లు చేయాలని నాకు తెలుసు, అవి పెద్ద హాస్పిటల్లో నేను చేయిస్తాను. ఇక మీ అమ్మగారిని, మీ అన్నయ్యలు, వదినలు, అలాగే మీ అక్క బావల విషయం అంటావా? వాళ్ళందరి బాధ్యత కూడా నేను తీసుకుంటాను. నెలకే వాళ్ళకి 2,00,000 రూపాయలు చెక్కు పంపిద్దామా, వాళ్ళు హ్యాపీగా బ్రతుకుతారు. నువ్వు అరవింద్ సంతోషంగా ఉంటే చూడాలని ఉందమ్మా అని ఆవిడ అనేసరికి, నాలాంటి దానికి ఇలాంటి అవకాశం ఇస్తున్నారా అమ్మా అంటే, నాకు నీ మీద నమ్మకం ఉంది మైథిలి, నువ్వు తెలివైన దానివే. అటు వాడికి ఆఫీసు వ్యవహారాల్లో చేదోడు వాదోడుగా ఉంటావు, వాడికి ఒంట్లో బాగోకపోయినా సమర్థించుకురాగలవు. రెండోది, ఇవాళ నా ఆరోగ్యం ఇలా ఉంది, రేపొద్దున నేను పార్టీ పనుల్లో బిజీ అయిపోతానమ్మా. నా పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. వాడికి రాజకీయాలంటే ఇష్టం లేదు. ఇల్లు చూసుకోవటానికి ఒకళ్ళు కావాలి. ఇంటికి వచ్చే పోయే వాళ్ళకి మర్యాదలు చేయటానికి ఇంటి యజమానిగా నువ్వు ఉండాలి. నా తర్వాత అరవింద్ని నువ్వైతేనే నాలా చూసుకోగలవనే నమ్మకం అందే ఆవిడ. ఆ తర్వాత అరవింద్ మిగతా విషయాలు మాట్లాడతాడని ఆవిడ వెళ్ళిపోయి కొడుకుని పంపించింది. అరవింద్ మైథిలి చాలాసేపు మాట్లాడుకున్నారు. మైథిలి అంటే తనకి చాలా ఇష్టమని, మైథిలి ఫ్యామిలీని తన ఫ్యామిలీలా అనుకుని తను చూసుకుంటానని, టెన్షన్ స్ట్రెస్ తీసుకోవద్దని, మైథిలిని బాధపడొద్దని, గడిచిపోయిన తన జీవితంలోనే చీకట్ల గురించి తల్లి చెప్పినా సరే తను కూడా ఇంకోసారి చెప్పాడు. మైథిలి అరవింద్ని గట్టిగా కౌగిలించుకొని, మిమ్మల్ని ఏమనాలో అర్థం కావట్లేదు సార్, నాకు తప్పులు చాలామంది చేస్తారు, వాటిని కప్పిపుచ్చుకుంటారు, కానీ ఏ తప్పు చేయకుండానే ప్రపంచంతో ఎన్ని మాటలు పడుతున్నారండి మీరు అనేసరికి అరవింద్ పెళ్లి చేసుకుందామా అన్నాడు. అలాగే వెళ్ళి నానమ్మతో చెప్తాను అంటే, మేమే వస్తామమ్మా అంది భానుమతి. వద్దమ్మా, నేనే మా నానమ్మని సాంప్రదాయబద్ధంగానే తీసుకొని మీ ఇంటికే వస్తాను నేను, మీరు రావద్దండి. మీ స్థాయి మీ హోదాని మీరు తగ్గించుకొని వచ్చేంత గొప్ప క్యారెక్టర్ ఉన్న మనుషులు అక్కడెవరూ లేరులే అని మైథిలి ఇంటికి వెళ్ళబోతుంటే ఆగమని అరవింద్ తనే డ్రాప్ చేసి వచ్చాడు. ఆ తర్వాత మైథిలి వెళ్ళి దమయంతిని, ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి ముందు జరిగిందంతా చెప్పి, అరవింద్ గురించి చెప్పి, వాళ్ళు నెలకింతని పంపిస్తామన్నారని, ఇకనైనా మీ బాధలు కష్టాలు పోతాయని, నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. ఏం వాగుతున్నావే, పిచ్చి పిచ్చిగా ఉందా, నీకేం కర్మే, ఒకడికి 3వ పెళ్ళాంగా వెళ్ళాలని, అంతకుముందు 2 పెళ్ళాలు పోయారంటే అందులో వాడి తప్పు ఎంతో కొంత లేదంటావా? అసలు నీకేం కర్మ, ఒకడికి 3వ పెళ్ళాంగా వెళ్ళాలని? వాడు వయసులో నీకన్నా 8 ఏళ్ళు పెద్దోడు, అంటే డబ్బు కోసం నిన్ను నువ్వు అమ్మేసుకొని తాకట్టు పెట్టుకుంటావా? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నిన్నే నమ్ముకొని ఉన్న రమణ బావని ఏమైపోమ్మంటావు? వాడు నీ మీద ఎన్ని ఆశలు పెంచుకున్నాడో తెలుసా? వాడికి చదువు అవ్వకపోయినా నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వాడు నీకోసం చదువుతుంటే తల పొగరెక్కిందా, ఒళ్ళు కొవ్వెక్కిందా? ఏమోలే అత్తయ్య, మా తమ్ముడిని ఏమని చేసుకుంటుందే, ఇన్నాళ్లుగా ఆఫీసులో ఉంది అంటే అతనికి ఏమేమి సమర్పించిందో, ఏమేమి అర్పించిందో, లేకపోతే ఈవిడ చదివే డిగ్రీకి అంతంత జీతాలు ఇవ్వటం ఏంటి, ఈవిడ చదివే డిగ్రీలకి హైకులని అవని ఇవని ఇవ్వటం ఏంటి? ఎంతైనా సరే ఇంట్లో ఉన్నంత వరకేనమ్మా 4 గోడల మధ్య, బయటికి వెళ్తే ఆడయి అదుపు తప్పిపోతాయి అని కొడుకులు కోడళ్ళు, నిజమేగా వదినలన్న మాట కూడా అని కూతుళ్ళు. అసలు ముందే కాళ్ళు ఎరగొట్టి చిన్నోడికి ఇచ్చి పెళ్లి చేసుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదని మేనల్లుళ్ళు అంతా ఏకమై మాట్లాడుతుంటే, ఉరై ఉసై అవి నోళ్ళ తాటి మట్టల, అది ఈ ఇంటి ఆడపిల్ల. అసలు కన్న తల్లిగా బిడ్డని ఒక మాట అంటే చివరికి పశుపక్షాదులు కీటకాలు కూడా ఒప్పుకోవు కదే. నువ్వు అంతకన్నా నీచంగా దిగజారిపోయి నువ్వు అంటమే కాదు, చివరికి వీళ్ళందరూ అనేలా చేస్తున్నావు. అదే లేకపోతే అడుక్కు తినిపోయే వాళ్ళని ఎలా మర్చిపోతున్నావే అంటే, నువ్వు నోరు ముయ్, అసలు ఇదంతా నీ అండ చూసుకొని మొదలుపెట్టింది అదని దాక్షాయిని కొట్టడానికి మైథిలి మీదకొస్తే, ఒక్క తోపు తోస్తే దాక్షాయిని వెళ్ళి కూతుళ్ళు కోడళ్ళ మీద పడిందే. నువ్వు అమ్మవా? నీ దగ్గర ఒక ఆడదానిగా ఆడలక్షణం ఉందంటే, ఆడదంటే పెళ్ళయి అత్తారింటికి వచ్చిన తర్వాత అమ్మలాంటి అత్తగారిని గౌరవించాలి, విలువివ్వాలి. ఆ సంస్కారం నీకెటూ ఏడవదో. కనీసం నీ భర్త నీ ఇల్లు నీ వాకిలి చూసుకోమంటే మొగుణ్ణి పడకటింట్లో కట్టేసి ఒళ్ళు కొవ్వెక్కి, నీలాంటిదేనంట ఆయన చేసుకున్న 2వ ఆడది కూడా, 24 గంటలు నా ఎదురుగా కూర్చో, నువ్వు నన్ను
సుఖపెట్టు, నువ్వు సుఖపడు, నీకు ఉద్యోగం వద్దు, వ్యాపారం వద్దు అని ఆయన్ని, ఆయన తల్లిని నానా మాటలు అంటే భరించలేక దాన్ని వదిలించుకోవాల్సి వచ్చిందంట. ఎవరినో ప్రేమించి దానమ్మ బాబు డబ్బు కోసం ఆశపడి నువ్వు కనుక నీ మేనగోడళ్ళని నీ కొడుకులకిచ్చి చేసుకుంటాననగానే కోరికలాగని నీ కొడుకులు, కోరికలతో తప్పించిపోయే నీ కోడళ్ళు కలిసి పెళ్ళిళ్ళు చేసుకున్నట్టు, అలాగే నువ్వు చెప్పావని నీ పెద్ద కూతురు, రెండో కూతురు నీ మేనల్లుళ్ళని చేసుకొని వచ్చినట్టు ఆ పెద్దమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న బెదిరించేసరికి దాని కర్మ బాగోక ఆయన్ని చేసుకుని ఆ తర్వాత అటు వాడితోనూ ఉండలేక ఈయనతోనూ ఉండలేక ఈయన చెయ్యేస్తే వాడే గుర్తొచ్చి తనే పోయిందంట. దానికి ఆయన బాధ్యుడు ఎలా అవుతాడో ఆయన తల్లి ఎలా బాధ్యురాలు అవుద్ది. ఆయన అడుక్కు తినే ఫ్యామిలీలో ఉన్న నీకు కూడా ఎన్ని నీతులు గుర్తొచ్చినాయి అమ్మా అనకూడదు. కానీ ఆయన నాన్న పోయాడని నువ్వే రోజు బాధపడలా. కూతురుగా నేను నిన్ను అడగకూడదనే సంస్కారం అడ్డొచ్చి ఇందాకటి నుంచి ఊరుకుంటున్నాను. కానీ నేనే కాలు జారి కడుపు తెచ్చుకునే తిరుగుబోద్దాన్నైతే ఉద్యోగం చేయటం ఎందుకే, ఆ వ్యాపారమే పెట్టుకుంటే నువ్వు నాన్న పోయిన తర్వాత నాన్న పోయాడనే బాధ కన్నా నిన్ను సుఖపెట్టే మగాడు పోయాడని బాధపడ్డావు. మేము 6 ఉన్నామని నానమ్మ ఎక్కడ ఏమంటదో ఊళ్ళో జనాలు వస్తారేమోనని ఆగావేలే. కానీ లేదంటే 8 ఏళ్ళు పెద్దోడేంటి 80 ఏళ్ల వాడితోనైనా కాలు జారటానికి నువ్వు సిద్ధం కదో. నిజంగా నేనే నీతిమాలిన దాన్నైతే, నేనే కడుపులు తీయించుకునేదాన్ని అయితే కనుక పొద్దున్నుంచి సాయంత్రం దాకా 2 గంటలు ప్రయాణం చేసుకొని వెళ్ళి ఉద్యోగం చేసి రెక్కలు ముక్కలు చేసుకొచ్చి మీ పొట్ట పోయటం ఎందుకే, శుభ్రంగా ఇంట్లోనే వ్యాపారం పెడితే నువ్వు చక్కగా నీ కొడుకులు కలిసి టికెట్లు అమ్ముతూ ఉంటే కనుక, పడకలు సిద్ధం చేస్తూ ఉంటే కనుక, నీకు 3 కోడళ్ళు 2 కూతుళ్ళు నువ్వు ఉన్నారుగా, మిమ్మల్ని మీరు తార్చుకుంటూ ఉంటే కనుక ఆ డబ్బుల్ని లెక్కలు చూస్తూ కూర్చుంటే సరిపోద్దిగా. నేను ఏం మాటలే అవి అనేసరికి ఓ ఇప్పుడు నోరు వచ్చిందా మీకు? మరి ఇందాక మీ పెళ్ళాలు నన్నన్నప్పుడు నేను ఆయనతో కాలు జారానా? ప్రతి మగాడు మీలా నీతిమాలిన వాడే ఉండడురా. తల్లిదండ్రుల పెంపకాల్లో సంస్కారాలు నేర్చుకునే కొడుకులు కూడా ఉంటారు. అమెరికా వెళ్ళి చదువుకొని వచ్చినా సరే ఆయన క్యారెక్టర్ ఏంటనేది ఆయనతో ఇంతకాలంగా జాబ్ చేస్తున్న నాకు తెలుసు. అయినా నేను మీ ఎవరు పర్మిషన్ అడగాలని ఇదంతా చెప్పలేదు. వాళ్ళ ఇంటికి మీరు ఇష్టపూర్వకంగా మనఃపూర్వకంగా వచ్చి ఈ పెళ్ళికి ఒప్పుకోవాలి. లేదు అని మీరు రెచ్చిపోతే నేను నా దారి నేను చూసుకొని ఆయన్ని పెళ్లి చేసుకొని నానమ్మని తీసుకొని వెళ్ళిపోతా. నాకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. ఎవడు అవునన్నా ఎవడు కాదన్నా నేను మెచ్చిన మొగుడు ఆయనే. నేనెప్పుడూ బావని పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు. నా కోసం బావని ఉండమని నేను అనలేదు. 5 సంవత్సరాల పాటు డిగ్రీ చదివినా ఇంకా వాడిది సెకండ్ ఇయర్ కూడా క్లియర్ అవ్వలేదు. ఇక అవుద్దనే నమ్మకమూ లేదు. ఒకవేళ రేపొద్దున పెళ్లి చేసుకున్నా నీ మిగతా 2 అల్లుళ్ళలాగా 3 కొడుకుల్లాగా కోడళ్ళలాగా వాడు ఇంట్లో కూర్చుంటాడు. ఒక మగాడు పంచే సుఖమే కావాలనుకుంటే ఆడది అలాంటి నపుంసకుణ్ణి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. సంపాదించేవాడిని మగాడంటారు. ఆడాళ్ల మీద పడి తిని బ్రతికే వాళ్ళని ఏమంటారు? అయినా ఊళ్ళో ఇంటింటికి వీధి వీధికి తిరిగి అడుక్కు తినే నీకు పరువు ప్రతిష్ట వయసులు వావులు వరుసలు గురించి నువ్వు మాట్లాడకూడదులే. కానీ ఇక నోరు మూస్తే మంచిది అనేసిందే మైథిలి. అన్న తర్వాత దమయంతి దీని మాటలకి ఏమొచ్చిందిలేమ్మా, వెళదాం మనమే వాళ్ళ ఇంటికి. అంత గొప్ప వాళ్ళని మన ఇంటికి ఏమని రమ్మంటాం? వచ్చినా కూర్చోటానికి కొంపలో కుర్చీకి కూడా గతి దిక్కు లేదు. ఈ మందం చూస్తే వాళ్ళు భయపడతారు అందే. బట్టలు తీసుకోవాలమ్మా వీళ్ళందరికీ అన్నాక ఆ ఇంట్లో ఉన్నటువంటి 22 మంది ప్లస్ ఆ ఇంట్లో ఉన్నటువంటి మైథిలికి భానుమతి వచ్చేటప్పుడు బొట్టు పెట్టి పట్టు చీర పెట్టిందే. చీర బాగుంది నేను కట్టుకుంటానని దాక్షాయిని, నాకు కావాలని కోడళ్ళు, నాకు కావాలని కూతుళ్ళు. నోరు ముయ్యండి, అది దానికి వాళ్ళ అత్తారింటి వాళ్ళు పెట్టింది, మీరు కట్టుకోవటం ఏంటి సిగ్గుచేటని నువ్వే కట్టుకోమ్మా అని చెప్తే ఉన్న వీళ్ళందరికీ పిల్ల మేక అందరికీ బట్టలు కొనేపాటికి మైథిలి తల ప్రాణం తోక్కొచ్చింది. ఇక వీళ్ళని బస్సులో తీసుకెళ్ళి అక్కడి నుంచి క్యాబ్ మాట్లాడుకుని తీసుకెళ్ళింది భానుమతి వాళ్ళ ఇంటికి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ముందు దమయంతి, తర్వాత దాక్షాయిని, తర్వాత జగదీషు సరోజ పిల్లలు, విశ్వం లక్ష్మి పిల్లలు, గంగాధర్ స్రవంతి పిల్లలు, సరిత శరత్తు పిల్లలు, భార్గవి రాజీవ్ పిల్లలు. లాస్ట్లో మైథిలిని చూసి కళ్ళు బయలు గమ్మిపోయినాయి అరవింద్కి.
వాళ్ళమ్మకి కూర్చోబెట్టి అన్నీ మాట్లాడిన తర్వాత దమయంతి సంస్కారం ఆవిడకి ఎంతో నచ్చింది. నెలకింతని మేమే పంపిస్తామని, అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటామని, అమ్మాయి చెప్పిందో చెప్పలేదో అబ్బాయి జీవితంలో ఇలా జరిగిందనే మొత్తం చెప్పుకొచ్చింది ఆవిడ. దానిలో ఏముందలేమ్మా, ఒక్కొక్కళ్ళ రాతలో భగవంతుడు అనుకోకుండా కొన్ని చీకట్లు కుమ్మరిస్తూ ఉంటాడు. ఇప్పుడు అబ్బాయి జీవితంలో చీకట్లు మా అమ్మాయి ద్వారా పోవాలని, మా అమ్మాయి జీవితంలో సంతోషాలు అబ్బాయి ద్వారా నిండాలని రాసుందేమోనని దమయంతి అందరి తరపున మాట్లాడేసిందే. దాక్షాయిని ఏదో అనబోతుంటే దవడ పగిలిపోద్ది, సరిగ్గా కూర్చో అని చెప్పింది దమయంతి. ఆ తర్వాత వాళ్ళ ఇల్లు వాకిళ్ళు అన్నీ చూసి ఇంటికి వచ్చాక కూడా దాక్షాయిని అన్నా వదిన మరి మావాడిని ఏం చేయమంటావు అని ఇంటికి వచ్చి కూర్చుంటే మళ్ళీ గొడవ మొదలుపెట్టింది. ఇక అరవింద్ వాళ్ళ ఇల్లు వాకిలి ప్యాలెస్ లాగా వాళ్ళ హంగామా, వాళ్ళ అమ్మ ఒంటి మీద నగలు, కట్టుకున్న చీర, ఇంట్లో పనివాళ్ళు, వీళ్ళు వెళ్ళినప్పుడు పెట్టిన టిఫిన్లు, భోజనాలు, కూల్ డ్రింకులు, సెంట్రలైజ్ చేసి ఇల్లు అవన్నీ చూసి వచ్చిన కోడళ్ళు కూతురు కలిసి తమ్ముడికి ఇంకో పెళ్లి చేసే నాన్న సంబంధం చూసని కోడళ్ళే దాక్షాయిని అన్నకి చెప్తే, అదేమిటే మీ నాన్నతో అలాగైనా మాట్లాడేది అంది దాక్షాయినే. మరి మాట్లాడక ఏం చేయమంటావు? ఇప్పుడు నువ్వు వద్దంటే నీ కూతురు ఏమన్నా అత్తగాడిని చేసుకోవటం ఆపుద్దా? దాని దారినది చేసుకొని వెళ్ళిపోద్దే. ఈ పిల్ల మంద సంగతంతా ఏంటి? నువ్వా స్కూల్ ఫీజు కట్టలేవు, ఇక 2.5 ఎకరాల పొలం మిగిలింది, ఈ 2.5 ఎకరాలు కూడా కడగ తినేస్తాం, నీ కొడుకులా ఉద్యోగాలకి వెళ్ళరు, వెళ్ళినా మాకు నచ్చదు, మేము వెళ్ళము, నీ కూతుళ్ళు అల్లుళ్ళు చెయ్యరు, నువ్వు వెళ్తావా? పోని నువ్వు పోషిస్తావా? ముసల్దాని పని అయిపోయిందే. ఇప్పుడు అది నెలకింతని 2 లక్షల రూపాయలు వాళ్ళు పంపుతామన్నారని చెప్పింది కదా, దాంతో శుభ్రంగా హాయిగా ఒళ్ళు కదలకుండా కష్టపడకుండా శుభ్రంగా కడుపు నిండా తినొచ్చు, వచ్చిన సినిమాలన్నీ చూడొచ్చు, నెలకు ఫ్యామిలీ ట్రిప్పులకి వెళ్ళి రావచ్చు, ఈ పిల్ల మంతనంతా ఓ స్కూల్ చూసి అందులో పడేయచ్చు, వీళ్ళకు ఓ ట్యూషన్ టీచర్ని పారేయచ్చు. ఆలోచించత్తయ్య, ఎంతకాలం ఇలా కష్టాల్లో బ్రతుకుదామంటావు? మనకు మాత్రం లగ్జరీ లైఫ్ అనుభవించే రాత వచ్చినప్పుడు అనుభవిస్తే తప్పేంటి? అయినా కందకలేని దురద కత్తిపెట్టకు ఎక్కువని నీ కూతురు వాడి మీద మోజుపడి ఇష్టపడి 8 ఏళ్ళు పెద్దోడైనా నేను చేసుకుంటానని ఇది చెబుతుంటే నీకేం నొప్పి అంట? నాకు అర్థం కాలేదు. అది వాళ్ళు ఏం చూసిందో, వాడు దీనిలో ఏం చూశాడో, ఒకళ్ళకొకళ్ళు ఏమర్పించుకున్నారో, ఇప్పుడు అదంతా అనవసరమైన విషయం కదా అనేసారు కోడళ్ళు కూతుళ్ళు కలిసి. సరేనని దాక్షాయిని ఏమీ మాట్లాడలా. ఈలోపు భానుమతి వాళ్ళు ఇక పెళ్లి ముహూర్తాలు పెట్టించేసి ఎంగేజ్మెంట్ కూడా లేకుండా అంగరంగ వైభవంగా కాకపోయినా సింపుల్గానైనా క్లాస్గా మైథిలికి అరవింద్కి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసేసింది భానుమతి. పెద్ద పెద్ద వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు కొందరు వచ్చారు. మైథిలికి ఆవిడ డైమండ్ సెట్లు, బంగారాలు వాళ్ళ తాహత తగ్గట్టుగా పెట్టుకుంది. వీళ్ళందరికీ బట్టలు పెట్టింది. ఆ తర్వాత వీళ్ళు ఇంటికి వచ్చేసారు. ఇక అరవింద్ మైథిలిని తీసుకొని హనీమూన్కి వెళ్ళొచ్చాడు. హ్యాపీ లైఫ్. అరవింద్ ఆఫీస్కి వెళుతున్నాడు, మైథిలి అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్ళొస్తోంది. ఇంట్లో అత్తగారు దేవత లాంటి మనిషి. ఇంటి పెత్తనం, తాళాలు మొత్తం మైథిలికి అప్పచెప్పేసింది. ఇక పూజ పునస్కారం, ఇంటికి వచ్చేపోయేవాళ్ళు, ఇంటి పెత్తనం, పనివాళ్ళు, అవి కాక మధ్యలో ఆఫీస్కి వెళ్ళి రావటం, అత్తగారితో పాటు పార్టీ పనుల్లో కలుగజేసుకోవటం, ఇవి కాక దమయంతిని హాస్పిటల్లో జాయిన్ చేసి నడుము, మోకాళ్ళు, కళ్ళు, మోచేతులు మొత్తం ఆపరేషన్లు చేయించుకొచ్చేశారు. దాంతో దమయంతి ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంది. దమయంతికి మంచి బట్టలు, మంచి ఆరోగ్యవంతమైన తిండి ఇచ్చారు. ఇప్పుడు దమయంతి చాలా కోలుకుంది. ఇక ఆ తర్వాత అరవింద్ మంచితనం ఏంటనేది మైథిలికి ఇప్పుడిప్పుడే తెలిసి రావటం మొదలైందే. దైవం మానుష రూపేణ అని మగాళ్ళల్లో నిజంగా ఇంత ఉత్తముడైన మగాడు మొగుడు ఉంటాడా అనేంత ప్రేమగా మైథిలిని ఒకవైపు నుంచి చూసుకుంటుంటే మైథిలిని ఒక్క చిన్న మాట కూడా అత్తగారు కానీ భర్త కానీ అనరో. పైగా మీ కుటుంబం ఇంకా ఆ పల్లెటూరులోనే ఎందుకు మైథిలి అని వాళ్ళది సిటీలో ఒక పెద్ద ఇల్లు ఖాళీగా ఉంది, ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోమనమని దమయంతికి దాక్షాయనికి కబురు పంపిస్తే మొత్తం ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా 2 గదుల ఇంట్లో నుంచి పెద్ద ప్యాలెస్ లాంటి 10 గదుల ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయారు. ఆ తర్వాత చాలా పెద్ద పెద్ద వాళ్ళు మినిస్టర్స్ పిల్లలు చదివే స్కూల్లో నుంచి అడ్మిషన్లు తీసుకొచ్చి మైథిలి అన్న పిల్లల్ని అక్క పిల్లల్ని కూడా ఇక ఏసీ స్కూల్లో హాస్టల్ ఉండే విధంగా మాట్లాడి అప్లికేషన్లు ఫిల్ చేయించి ఆ హాస్టల్లో లక్షల కొద్దీ ఫీజులు కట్టి జాయిన్ చేశాడు అరవింద్. అది కాక ఇక నెలకి 2 లక్షల చొప్పున ఇస్తామన్నాం కదా అని చెప్పి 2 లక్షల రూపాయలు
చెక్కు రాసి అక్కడ పెట్టి మైథిలిని నువ్వెవరికైనా ఇచ్చి పంపాలంటే పంపించు, లేదా నానమ్మ గారికి నువ్వే ఇవ్వాలనుకుంటే ఇచ్చిరా, ప్రతి నెల ఇలాగే పంపిస్తామని చెప్పిరా అంటే నన్ను ఒక మాట చెప్పమంటారా అంది మైథిలి. ఏంటమ్మా అంది భానుమతి. మీరు రండి అని అరవింద్ను కూర్చోబెట్టిన తర్వాత మైథిలి అక్కడ కూర్చుంది. చెప్పరా ఏంటి అన్నాడు అరవింద్. చూడండి, అపాత్ర దానాలు చేయకూడదంటారు పెద్దవాళ్ళు. అదేం మాటమ్మా, మనం ఇస్తామని ఒప్పుకున్నదేగా అంది భానుమతి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అత్తయ్య, ఇవ్వటం మొదలు పెడితే. ఒక విషయం చెప్పమంటారా, మనం ఇస్తున్నంతకాలం వాళ్ళలా తింటూనే ఉంటారు. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటారు. ఇప్పటికే పిల్లలకి లక్షల్లో ఫీజులో, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 10 మంది పిల్లల్ని చేర్చి హాస్టళ్లలో ఫీజులు కడుతున్నాం. వాళ్ళు ఊహలో కూడా ఊహించనే రెసిడెన్షియల్ హాస్టల్స్, స్కూల్స్ అవే. ఇక నానమ్మ ఆపరేషన్లకి చాలా అయ్యాయి. అవి కాకుండా ఇక మీరు వాళ్ళని పల్లెటూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ సిటీలో కాపురం పెట్టించారు. ఆ ఇంటి రెంటు మీరు బయట వాళ్ళకి రెంట్కి ఇస్తే నెలకి ₹1,00,000. దాని కరెంటు బిల్లుతో సహా మనమే కడుతున్నాం. దాని వాచ్మెన్కి, మాలీకి, ఆ ఇంట్లో పని వాళ్ళకు కూడా మనమే పే చేస్తున్నాం. ఇంటికి నెలకు కావలసిన సరుకులు పంపిస్తున్నాం. మళ్ళీ ఇవన్నీ ఏంటంటారు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటారో. ఇది కరెక్ట్ కాదత్తయ్య. మీరు ఒకటి నేనన్న మాటని తప్పుగా అనుకోకండి. కోడల్ని లేనింట్లో నుంచి తెచ్చుకో, కూతుర్ని ఉన్నింట్లో ఇచ్చుకో అన్న మాట మా వాళ్ళేదో నిజం చేసేసినట్టు నేను మీ ఇంటికి వచ్చి వాళ్ళకి దోచిపెట్టడానికి మాత్రమే ఆయన్ని వివాహం చేసుకున్నట్టు అవుతుంది. అప్పుడు ఇంకా మా ఇద్దరి ప్రేమకి అర్థమే ఉంటుంది చెప్పండి. మీరు నన్ను కోడలుగా కాదు కూతురుగా ఆదరిస్తున్నారో. ఇలాంటి భర్త ఊహల్లోకైనా ఒక ఆడపిల్లకి దక్కుతాడా అన్నంత ప్రేమగా ఆయన చూసుకుంటున్నాడు. నాకు ఇక్కడ ఏం తక్కువ, కాలు కింద పెడితే కారు, ఇంటి నిండా పనివాళ్ళు, దేవతలాంటి అమ్మలా చూసుకునే మీరు. మా అమ్మ దగ్గర కూడా ఏ రోజు ఈ అమ్మ ప్రేమని నేను ఎరుగను. ఆయనైతే ఇక నా జీవితంలో ఉన్న అన్ని బంధాలని ఆయనే కవర్ చేసేస్తున్నారు. ఇప్పుడు నాకు ఏం లేదు చెప్పండి, దేనికి లోటు చెప్పండి. నా వాళ్ళకి విపరీతమైన బద్ధకాలు అలవాటైనాయి, అహంకారం అలవాటైంది. ముందు దాన్ని మాన్పించి దాన్ని తగ్గించాలి. కానీ ఇలా డబ్బులు ఇవ్వటం మొదలు పెడితే నెలకి 2 లక్షల చొప్పున, సంవత్సరానికి 25 లక్షల ఖర్చులు పెరిగినాయి అంటారో. ఈ డబ్బులు ఏమన్నా వాళ్ళకి తృప్తి పరుస్తాయా? ఇప్పటికే ఆయన కట్టిన అప్పులెంతో తెలుసా అత్తయ్య? 20 లక్షల రూపాయల అప్పులు ఆయన కట్టిందే. అది కాక ఉన్న 2.5 ఎకరాల పొలానికి 7.5 ఎకరాల పొలం కొని దాన్ని 10 ఎకరాలు చేశారు ఆయన. అది 10 ఎకరాలు చేశారనే విషయం కూడా వాళ్ళకి తెలుసా? వస్తూ ఆ ఉన్న 2.5 ఎకరాలన్నర కూడా కౌలుదారికి అమ్ముతుంటే అతను నా కబురు చెప్తే నేను బాధపడుతున్నానని ఆయన 10 ఎకరాలు బిట్టు ఒకటి ఉంటే మొత్తం కలిపి కొన్నారు. దేనికైనా ఒక హద్దు ఉండాలి అత్తయ్య. ఇలాగే పోతూ ఉంటే ఏ రోజుకి వీటికి ఆది అంతాలంటూ ఉండవు అంది మైథిలి. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? వాళ్ళకి నెలకి 2 లక్షలు ఇచ్చే బదులు ఒక 5 ఉద్యోగాలు, బావలకి 2, అన్నయ్యలకు 3 ఇప్పించండి మీరు చాలు అంటే చేస్తారంటావా? మన కంపెనీలోనే ఇద్దాం. వద్దండి, అస్సలొద్దు. అయిన వాళ్ళనే అలుసు మనుషుల్నే ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా దారి తీసేలా చేస్తుంది. తెన్నింటి వాసాలు లెక్క పెట్టేలా చేస్తారు మనుషులు. రూపాయి నువ్వు ఎలాంటి దానివంటే అమ్మా నాన్నల్ని విడగొడతాను, భార్యాభర్తల్ని విడగొడతాను, అక్క చెల్లెళ్ళని విడగొడతాను, అత్తాకోడళ్ళ మధ్య చిచ్చు పెడతాను అందట. ఇప్పుడు అన్నం పెడితే అరిగిపోద్ది, చీర పెడితే చిరిగిపోద్ది, వాత పెడితే కలకాలం ఉంటుందంటారు పెద్దవాళ్ళు. అలాంటిదే మనం వాళ్ళకి జీవితం నిలబడే ఉద్యోగాలు ఇవ్వాలి. చదువుకున్నారు, చేసుకుంటారు, అంతకు మించి మనకు అనవసరం. ఎవరి బాధ్యతలు వాళ్ళకి తెలియాలండి. దయచేసి ఒక్క సాయం చేసి పెట్టండి అని మైథిలి చెక్కు చించేసింది. అరవింద్ 5 నిమిషాల ప్రకారం తన ఫ్రెండ్ ఆఫీసు ఒకటి ఉంటే అందులో 5 ఉద్యోగాలు, ఆ 5 ఉద్యోగాలకి వీళ్ళు చదివిన డిగ్రీలకి ఆఫర్ చేసేది మహా అయితే గనక 25,000, 50,000 చొప్పున ఇమ్మనమని, ఇక వాళ్ళకి ఎక్కువ వర్క్ ప్రెషర్ కూడా ఇవ్వద్దని, వర్కులు నేర్పించమని చెప్పి అపాయింట్మెంట్ లెటర్స్ పంపించమన్నాడు. వాళ్ళు వెంటనే అరవింద్తో వాళ్ళకి పనులుంటాయి కాబట్టి జాబ్ లెటర్స్ పంపించారు. మైథిలి చేతికిచ్చాడు. వెళ్ళి ఉద్యోగాలు చేయమని ఇస్తే అదేంటి నీ అత్త వాళ్ళు నెలకి 2 లక్షలు పంపిస్తామని మాటిచ్చి నాటకాలు వేస్తున్నారేంటి? నాటకాలు చూడమ్మా, నీ కొడుకులు చదువుకున్నారు, మగాళ్లేగా. నీ కొడుకులేమే గే ఫెలోస్ కాదుగా, నీ అల్లుళ్ళు గేగాళ్ళు కాదుగా. ఉద్యోగం చేసి ఎవడి పెళ్ళాలని వాడు పోషించుకోవాలి. ఎంతకాలం ఇళ్లల్లో కూర్చుంటారు? వెళ్తే వెళ్ళమను, లేదంటే మానేమను.
మేం చేయగలిగింది అయితే ఇంతే. పిల్లలకి ఫీజులే కట్టమా, ఫ్రీగా ఇల్లే ఇవ్వమా, లేదంటే కనుక మీకు సకలాలు జరపాలంటే నా వల్ల కూడా కాదు అనేసరికి ఇక వెళ్ళండ్రా ఉద్యోగాలకి, చేసేదేముంది అంటే మేము వెళ్ళమని కూర్చున్నారు. ఆ తరువాత దాక్షాయిని వెళ్ళటానికి వీల్లేదందే. దమయంతి చెప్పి అలసిపోయిందే. దాంతో మైథిలికి ప్రాణం ఇసుకెత్తిపోయి ఇంటికి తిరిగొచ్చింది. తిరిగొచ్చాక ఏమ్మా వెళ్తామన్నారా ఉద్యోగానికి అంది భానుమతి. లేదత్తయ్య, నాకు ఒక చిన్న పని చేసి పెట్టగలరా మీరు? ఏంటమ్మా? మీ కోడలి పుట్టినిల్లు బాగు చేయాలని మీ కోడలు సంకల్పించింది, దానికి మీ సహాయ సహకారాలు కావాలి అంది మైథిలి. ఏంటమ్మా అన్న తర్వాత, చెట్టు మంచిదైతేనేగా కాయలు మంచి అవుతాయి. ముందు చెట్టు పుచ్చిపోయింది అత్తయ్య. చెట్టు పుచ్చులు పెరికేసి దానికి పాదు చేసి నీళ్లు పోసి సరిచేసామనుకోండి, ఆటోమేటిక్గా కొమ్మలు బలంగా తయారయ్యి మంచి కాయల్ని కాస్తాయి. అవునా? అవునమ్మా. మన దగ్గర పార్టీ కింద కొంతమంది మహిళా కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళతో నాకు పనుంది, పిలిపించండి అంటే భానుమతి 5 నిమిషాల్లో పిలిపించింది. చూడండి, ఈవిడ పేరు దాక్షాయణి. ఆ ఇంట్లో సరోజ, లక్ష్మి, స్రవంతి, సరిత, భార్గవి అని 5 ఆడవాళ్ళు ఉంటారు. 5 మగాళ్ళు కూడా ఉంటారు. ఒక పెద్ద ఆవిడ దమయంతి అని ఉంటుంది. ఆవిడ మా నానమ్మ. ఆవిడ మీరేమనొద్దు. మా అమ్మని, అలాగే మా 3 వదినల్ని, 2 అక్కల్ని ఎముకలు ఇరగదీసైనా సరే కొడుకుల్ని ఉద్యోగానికి పంపించాలి, అలాగే వీళ్ళు పని చెయ్యాలి అని మీరు వాళ్ళు ఒప్పుకునేలా చెయ్యండి. మీరు కొట్టినా తిట్టినా వాళ్ళ ఎముకలు విరిచినా కూడా నేను తప్పెందుకు చేశారని మిమ్మల్ని అడగను. కారణం లేకుండా మీరే తగాదా పెట్టుకోవాలి. ఎలా పెట్టుకుంటారో మీ ఇష్టం. ఈ సాయం చేసి పెట్టండి అంటే అమ్మ అని భానుమతి వైపు చూశారు. కానివ్వండి అన్నట్టు తల ఊపింది. ఊపిన తర్వాత కానీ మరీ చేసుకోవాలత్తయ్య, నేనెటు కొట్టలేను కదా. చిన్నపిల్లవాడు నిప్పని తెలిసి ముట్టుకోబోతుంటే అది కాలుద్దని చెప్తామత్తయ్య, కానీ వినకుండా వెళ్ళి పట్టుకున్నప్పుడు అమ్మ ఒకటేస్తుంది. ఇప్పుడు నేను వాళ్ళకి అమ్మని కదా, కాబట్టే వాళ్ళని బాగు చేయాల్సిన ధర్మం నాదే కదా. ప్రతి ఆడపిల్ల పుట్టినింటికి తల్లి లాంటిది కదా అని మైథిలి వాళ్ళని పంపింది. వాళ్ళు వెళ్ళి ముందు దాక్షాయని ఇంటి తలుపులు కొట్టి, ఓయ్ బయటికి రా అన్నారు. అనేసరికి ఏంటి, ఎవరు మీరు అని వచ్చింది దాక్షాయని బయటికి. అవును, కొడుకుల్ని ఉద్యోగానికి పంపొచ్చుగా, ఏంది తిని ఈ కోడళ్ళని కూతుళ్ళని కూర్చోబెట్టుకొని ఇంట్లో ఉంటావేంటి నువ్వు? వాళ్ళని కూర్చోబెట్టుకోవటం ఏంటి? అల్లుళ్ళని, నీ కొడుకుల్ని గేఫెలోస్ లాగా. ఎవరే మీరు? ఒళ్ళు కొవ్వెక్కిందా? కండకావరంతో ఎంత మాట పడితే అంత మాట మాట్లాడుతున్నారు. పోలీస్ స్టేషన్లో కేసు పెడతా. నా సంగతి బాగా ఎరగరేమో. ముందు బయటికి నడవండి అనేపాటికి ఎవరు ఎక్కడి నుంచి నడవాలి? నువ్వు మొన్న వస్తూ నన్ను గుద్దుకున్నావు తెలుసా? కనీసం సారీ చెప్పకుండా వెళ్తావా? నాకు నేను నిన్ను గుద్దుకున్నానా? గుద్దుకుంటే ఎందుకు చెప్పాలి నీకు సారీ అన్నారు వీళ్ళు. అలా చిన్న విషయం దగ్గర గొడవ పెట్టుకొని అది పెద్దది అయ్యాక దాక్షాయని మీద 3 కోడళ్ళని 2 కూతుళ్ళని పడేసి చితక్ కొడుతుంటే దడుసుకుపోయి జగదీషు, అలాగే శరత్తు, రాజీవు, విశ్వం, గంగాధర్ ఓ మూలకెళ్ళి నక్కి నుంచున్నారు. దమయంతిని ఒక గదిలో కూర్చోబెడితే దమయంతి, ఇదిగోమ్మా దీన్ని పట్టుకొని ఉతుకు, అదుగదుగు ఆ మూలకెళ్ళి దాక్కుంది, దాన్ని తీసుకురా బయటికి, ఈ ఎదవల్ల కూడా ఇవ్వండి అమ్మా అంటే, వెళ్తారా ఉద్యోగాలకి? పడాలా మీకు కూడా? వెళ్తాం అనేసరికి వెళ్తారు, నేనే పంపిస్తా, మీకు దండం పెడతా, కొట్టబాకండే అన్న తర్వాత అలా రండి దారికి, మళ్ళీ నెక్స్ట్ వారం వస్తాం. వచ్చేసరికి తిని కూర్చోకుండా మీరు ఏదో ఒక పని చేసుకోవాలి. నాకు ఆడవాళ్ళు ఖాళీగా ఉన్నా, మగాళ్ళు ఖాళీగా ఉన్నా, ఇంట్లో ఎంతమంది మంద ఒకళ్ళకి ఎదురుగా ఒకళ్ళు కూర్చున్నా నచ్చదు. నువ్వు నన్ను గుద్దడం తప్పు కాబట్టి నీ ఇంటి నేను వచ్చా, నువ్వు మర్యాద లేకుండా మాట్లాడటం ఇంకో తప్పు కాబట్టి నీకు వడ్డించాల్సి వచ్చింది అని వాళ్ళు ఏమీ ఎరగనట్టు వెళ్ళి పని అయిపోయిందమ్మా అని చెప్పారు మైథిలికి. సరేనని మైథిలి పుట్టింటి దగ్గరకు వచ్చి, ఏరా ఉద్యోగాలకు వెళతారా లేకపోతే మీకు కూడా అనేపాటికి, ఏంటే మాకు కూడా అనేసరికి, వెళ్ళకపోతే ఇప్పుడు అమ్మకి, వదినలకి, అక్కలకి జరిగిందే మీకు జరుగుద్ది అంటే నువ్వే పంపించావేంటే మమ్మల్ని కొట్టమని? అనుకున్నాం అత్తయ్య, వాళ్ళు నీతో అనుకోకుండా గొడవ పెట్టుకొని బాత్తన్నప్పుడే పగతో కొడుతున్నారని. అవునమ్మా, నేనే పంపాను. నువ్వు చేయాల్సిన పని నీ కోడళ్ళని, కూతుళ్ళని, నీ కొడుకుల్ని, అల్లుళ్ళని ఎటు చేయవు.
ముందు నీ దగ్గర నుంచే బాగు చేసుకుంటా రావాలని పంపాను. ఏంటైతే ఇంకోసారి పిలిపించనా? వాళ్ళు మర్డర్ చేసినా కూడా కేసు బయటికి రాదమ్మా. మా అత్తయ్య రాజకీయాల్లో ఉందని నీకు తెలుసు. ఇంకో విషయం, వాళ్ళకై వాళ్ళే నిన్ను చంపేసి నీతో పాటు నీ కొడుకుల్ని, కోడళ్ళని, నీ కూతుళ్ళని, అల్లుళ్ళని చంపేసి శుభ్రంగా వెళ్ళి జైల్లో సరెండర్ అయిపోతారు. ఆ తర్వాత పిల్లల్నేటు హాస్టల్లో వేశాను కాబట్టి నానమ్మని నేను తీసుకెళ్ళిపోతా. నీ ఇష్టం, ఏం చేద్దామంటావు? ఇది చేసినా చేసుద్ది నాయనో అని వెళ్ళండి రా ఉద్యోగాలకి అంటే మేము వెళ్ళమన్నారు. మీకు దండం పెడతాం వెళ్ళండి అని పెళ్ళాలు చెప్పేపాటికి ఇక నిజంగా వాళ్ళని కూడా తన్నిచ్చుద్దేమోనని ఉద్యోగాలకి వెళ్ళటం మొదలుపెట్టారు. ఆ తర్వాత మైథిలి మా అత్తయ్య రేపు కుట్టు మిషన్లు ఇప్పిస్తానని చెప్పింది నాకు. అమ్మ, నీకు, నీ కూతుళ్ళకి, నీ కోడళ్ళకి మిషన్ వచ్చు కాబట్టి ఇక్కడ చాలా ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి టైలరింగ్ స్టార్ట్ చేయి. నేను ఆల్రెడీ మా దగ్గర పనిచేసే ఒక అమ్మాయికి చెప్పాను, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబుల్లో మీ గురించి పెట్టమని. ఆ అమ్మాయి వచ్చి వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకొని పెట్టుద్దే. అలాగే మీకంటూ కొన్ని గ్రూపులు క్రియేట్ చేసుకోండి. వాట్సాప్లో బట్టలు పంపిస్తారు, కుట్టించి పంపండి. వచ్చిన డబ్బులు నానమ్మకి ఇవ్వండి. రేయ్, మీ జీతం డబ్బులు తీసుకొచ్చి నానమ్మకి ఇవ్వాలి, వినపడుతుందా అని చెప్పింది. చెప్పేసరికి ఇక సచ్చినట్టు ముందు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని ఆ తర్వాత భానుమతి ఇప్పించిన మిషన్ల మీద బట్టలు కుట్టుకోవటం మొదలుపెట్టారు. ఇక కొంతవరకు ఆడోళ్ళు సెట్ అయిపోయారులే. దమయంతిని ఎప్పటికప్పుడు కనుక్కుంటే ఇస్తున్నారమ్మా, ఎప్పుడు డబ్బులు అప్పుడే నాకు అనేసరికి రోజుకి ఎంత వస్తున్నాయి నానమ్మ? మీ అమ్మకు 2,000 వస్తున్నాయమ్మా, మీ వదినలకి అలాగే మీ అక్కలకు కూడా తలా 2-3 వేలు దాకా వస్తున్నాయి అన్నాక మగ్గాలు కూడా పెట్టించిందే. మగ్గాల దగ్గర వర్కర్లను పెట్టించిందే. ఇంకొక 10 మంది అమ్మాయిలను వాళ్ళకి జోడీ చేసిందే. డబ్బులు చూసి 4 రూపాయలు మెదులుతున్నాయని ఇప్పుడు కోడళ్ళు, కూతుళ్ళు ఇక 4 రూపాయలు చేతిలో తిరుగుతున్నాయని దాక్షాయని డబ్బులు రుచి మరిగారు. దాంతో ఇక వాళ్ళ మీద వీళ్ళ మీద పెత్తనం చేస్తూ ఇంకా ఆర్డర్లు తీసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటం మొదలుపెట్టారు. ఉద్యోగానికి వెళ్ళిన ఇక దాక్షాయని కొడుకులు 3, దాక్షాయని అల్లుళ్ళు 2. దాక్షాయని పెద్దల్లుడు శరత్తు పనిచేసే ఆఫీసులో 25 లక్షల రూపాయలు లేపేశాడు. వాళ్ళు అరవింద్కి ఫోన్ చేసి పోలీసులకు అప్పచెప్పమా, ఉద్యోగంలోంచి తీసేయటమా, యాక్షన్ తీసుకోవటమా, ఏం చేయమంటారంటే ఆ 25 లక్షల చెక్కు అరవింద్ పిఏకి ఇచ్చి పంపిస్తుంటే ఏంటొచ్చావు ఇంటికి అని అడిగింది మైథిలి. అరవింద్ చెప్పొద్దన్నా సరే పిఏ ఏం లేదమ్మా, అది మీ బావగారి చెక్కు, ఏంటి విషయం అనేసరికి మీ బావగారు 25 లక్షలు కొట్టేశాడంట అనేపాటికి మైథిలికి తల తీసేసినట్టు అనిపించింది. ఆ 25 లక్షలు అరవింద్ సార్ కడుతున్నారు అనేసరికి మైథిలి అడుగుదామని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్తే శరత్తు ఆ డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పడేసి బావమరుదులు 3కి తన తమ్ముడికి కూడా కలిపి మీరు కూడా ఇలాగే తలా 25 లక్షలు లేపేసుకురండిరా, మొత్తం కలిపి బ్యాంకులో పడేద్దాం. ఆ తర్వాత పోలీసులు పట్టుకుంటే ఎందుకు పట్టుకుంటారు, మనం కావాలన్న ఉద్యోగాల ఆ అరవింద్ గాడు మైథిలిదేగా ఇప్పించారు, వాళ్ళే కట్టుకుంటారు, లేకపోతే దాని మొగుడు వెళ్తాడు జైలుకి. ప్రూఫ్ ఉందా ఏంటి నేను తీసినట్టు? అయినా నాకేం సంబంధం, అక్కడ దాకా వస్తే నాకు ఈ ఉద్యోగాలు చేయటం అవి నా వల్ల కావట్లేదు అన్న తర్వాత మైథిలికి అప్పటికే పిఏ చెప్పాడు, రోజు ఫోన్లు వస్తున్నాయని, కంప్లైంట్లు వస్తున్నాయని, అక్కడికి వెళ్ళి నిద్రపోతున్నారని, పని చేయట్లేదని, బద్ధకాలు పోతున్నారని, అందరితో గొడవలు పెట్టుకుంటున్నారని, ఇక పద్దాకా ఆఫీసు నుంచి వాళ్ళు ఇష్టం వచ్చిన టయానికి వచ్చి ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతున్నారని, అరవింద్ సార్ మొహం చూసి వాళ్ళు ఏం అంటలేదని చెప్పేసరికి ఇదంతా బయట నుంచే మైథిలి విందే. అలా తీస్తే తప్పు లేదంటావా బావా అని అన్నలు అంటుంటే, ఎందుకురా, మొత్తం కలిపి మన 5గురి మీద 1,25,00,000 వస్తాయి. ఆ 1,25,00,000 ఎత్తుకెళ్ళి బ్యాంకులో పడేసామనుకో, 1,00,000 రూపాయలు వడ్డీ వచ్చుద్దే. ఆ 1,00,000 రూపాయలు పెడితే మనకి జరిగిపోదా? ఎటు ఇల్లు ఫ్రీ, ఎవడి కోసం? దాని మొగుడిని అది పెళ్లి చేసుకోవటం కోసం మనకి ఇల్లు ఇప్పించింది, ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి మనకి ఇక్కడ ఇల్లు ఫ్రీ, ముసలిదుంది కాబట్టి వండి పెట్టడానికి వంట మనిషి ఫ్రీ, మన పెళ్ళాలు పనిచేస్తున్నారు కాబట్టి పై ఖర్చులకు 1 రూపాయి ఫ్రీ, అర్థమైందా అని చెప్పాడు శరత్. ఆ తర్వాత వెళ్ళి మైథిలి వెంటనే భానుమతితో పార్టీలో ఉండేటటువంటి కుర్రోళ్ళు ఒక 10 మంది కావాలత్తయ్య అని అడిగితే, దేనికమ్మా అన్న తర్వాత సరేనని వాళ్ళని పిలిపించింది ఆవిడ. వీళ్ళ ఫోటోలు ఇచ్చి వీళ్ళని బాడీలో ఏ ఒక్క ఎముక పనిచేయకుండా విరిచేసి రండిరా అని చెప్పింది మైథిలి.
4 కార్లు అడ్డం పెట్టి వీళ్ళని వేసుకొచ్చి గోడౌన్లో పెట్టి ఒక్కొక్కళ్ళకి 4-5 ఎముకలు ఇరిగేలాగా ఇరక్కొట్టేసి రోడ్డు మీద ఇసిరేసి వెళ్ళారు. వాళ్ళు తీసుకెళ్ళి మైథిలి హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ చేయించనా, లేదు మేము తలా ఒక 25 లక్షల రూపాయలు కొట్టేసుకొస్తాం, బావ ఉత్తముడు, బావ చెప్పిందే మేము వింటాం అని మీ పెళ్ళాం మీ పిల్లల బాధ్యతలు నేను చూడటం ఏంట్రా, నేను చూస్తానని మీరు పెళ్ళిళ్ళు చేసుకున్నారా, నేను చూస్తానని మీరు పిల్లల్ని కన్నారా, నాకెందుకని నేను వదిలిపడేస్తే మీ బ్రతుకేమవుద్దో ఆలోచిస్తున్నారా, నా భర్త నా అత్త మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి గెంటేస్తే ఎంతసేపు, మీ పిల్లలకు ఆయన ఫీజులు కట్టనంటే ఎంతసేపు, మీ బ్రతుకులు ఏంటనేది మీరు ఆలోచించుకుంటున్నారా, నిలవ నీడ కూడా లేకుండా నడివీధిలో అడుక్కు తింటారని ఉద్యోగాలు ఇప్పిస్తే 25 లక్షలు లేపేసుకొస్తావా, నా మొగుడు కట్టుకుంటాడా, లేదంటే నా మొగుడు జైలుకి వెళ్తాడా, అంతెక్కేసి కొట్టుకోకూడదు బావా అన్న తర్వాత ఒక్కొక్కళ్ళ ట్రీట్మెంట్కి 5-6 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి అంటే ఏం పర్వాలా, మా ఆయన ఈ కడతాళ్లే, ఎందుకంటే బావ లేపేసుకొచ్చిన 25 లక్షలు ఉన్నాయిగా, తలా ఒక 5 లక్షలు కట్టి బావ ట్రీట్మెంట్ చేయిస్తాడులే, ఎటు నువ్వు లేపేసుకొచ్చిన 25 మా ఆయన కట్టాళ్లే బావా అని చెప్పింది మైథిలే. అసలు నువ్వు సరిగ్గుంటేనే కదే వీళ్ళు సరిగ్గుంటానికి అనేసరికి నేను చెప్పలేదమ్మా ఈసారి వాళ్ళని డబ్బులు కొట్టేయమని, ఉద్యోగాలకు వెళ్ళొద్దని అంది దాక్షాయనే. మేము అనలేదే అన్నారు వదినలో. మాకు అసలు తెలియదమ్మా అన్నారు అక్కలు. అన్న తర్వాత వెళ్తారా, లేదంటే కనుక ఇటు నుంచి ఇటే జైలుకి పంపించేయిన 5గురిని అంది మైథిలే. లేదు వింటాం నువ్వు చెప్పినట్టే అన్నాక ఒక 6 నెలలు 3 నెలలు హాస్పిటల్లో, 3 నెలలు ఇంట్లో, 6 నెలలు బోన్లు సెట్ అవటానికి పట్టింది. ఆ తర్వాత బుద్ధిగా ఆఫీస్కి వెళ్ళటం, ఆఫీసులో వర్క్ చేసుకోవటం, ఆఫీసులో కరెక్ట్గా శాలరీలు తీసుకోవటం, శాలరీలు తెచ్చి దమయంతికి ఇవ్వటం, దమయంతి ఆ 10 ఎకరాల పొలానికి తోడు వీళ్ళు తీసుకొచ్చి ఇచ్చిన డబ్బులు పెట్టి ఎటు ఇంటద్దె ఫ్రీనే, ఒకవైపున ఆడోళ్ళు సంపాదిస్తున్నారు, మగాళ్ళు సంపాదిస్తున్నారు, పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నారు, కడుపు నిండా తిండి తింటున్నారు, కాబట్టి ఏ బాధ లేదులే భగవంతుడు అనుకొని పొలం కొనటం మొదలుపెట్టింది. 10 ఎకరాల పొలం మీద ఎటు కౌలు వస్తుంది కాబట్టి అది వీళ్ళు సంపాదించే డబ్బులు మొత్తం పోగు చేసి మొత్తానికి సంవత్సరానికి కొంతని పొలం పోగు చేయటం మొదలుపెట్టింది దమయంతి. దానికి తోడు ఒక్కొక్కళ్ళకి సంవత్సరానికి ఒక్కొక్క స్థలం చొప్పున కొని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇల్లు కట్టించి ఇంటి ముందు ఒక్కొక్క కారు కూడా పెట్టాలనేది ఆవిడ కోరిక. అయితే ఇది ఎలా ఉండగా హాస్టల్ నుంచి మైథిలికి ఫోన్ వచ్చింది. ఏంటా అని మైథిలి బయలుదేరి వెళ్ళింది అరవిందని తీసుకొని. వెళ్తే అక్కడికి వెళ్ళాక పిల్లలు బూతులు మాట్లాడుతున్నారని, పక్క పిల్లల్ని కొడుతున్నారని, ఇక్కడ నచ్చట్లేదు అంటున్నారని, టీచర్లకి ఎదురు తిరుగుతున్నారని, ఎగ్జామ్స్లో 0 మార్క్స్ వస్తున్నాయని, అసలు దేని మీద కాన్సన్ట్రేట్ చేయటం లేదని, ఇక ఇలా ఉంటే మా వల్ల కాదని, వాళ్ళు అడ్మిషన్ ఫీజు బ్యాక్ ఇమ్మన్నా ఇచ్చేస్తాం కానీ ఇలాంటి పిల్లల్ని పెట్టుకుంటే మాకు క్రమశిక్షణ లోపాలు మా స్కూల్లో జరుగుతున్నాయని తెలిసి పేరెంట్స్ పిల్లల్ని తీసుకెళ్ళిపోతామంటున్నారని చెప్పేసరికి మైథిలి మీరు అడ్మిషన్ అమౌంట్ ఏమీ వెనక్కి ఇవ్వద్దులేండి, వాళ్ళని పంపించేసేయండి టీసీలు ఇచ్చేసి అందే. అరవింద్ అదేంటి మైథిలి అన్నాడు. మీకు తెలియదులే ఊరుకోండి. ఇంటికి తీసుకొచ్చింది. ఏమైందమ్మా ఇప్పుడు ఆ స్కూల్కి ఎందుకని ఉండర్రా అని భానుమతి అడిగితే మాకు ఆ స్కూల్ నచ్చలా, మేము మా అమ్మా నాన్నలతోనే ఉంటాం, అయినా మాకు ఆ స్కూల్లో వాళ్ళు చెప్పే చదువు మా బుర్రకు ఎక్కట్లా, అక్కడ మాకు ఏసీలో ఉంటుంటే అనీజీగా ఉంటుంది, మాకు మా నాన్నమ్మ కావాలి, మా అమ్మా నాన్నలు కావాలి, మేము వాళ్ళతోనే ఉంటాం, మేము ఏ చదువు చదువుకోవాలనుకోవట్లా, మేము ఏ స్కూల్కి వెళ్ళాం, మాకు చిరాగ్గా ఉంటుంది, పొద్దున్నే రెడీ అయ్యి స్కూళ్ళకి వెళ్ళాలి, టైం టు టైం అన్నీ చేసుకోవాలి అంటే మాకు ఇష్టం లేదు అత్త, మాకు ఇష్టం లేదు పిన్ని, మేము వెళ్ళాం, అయినా నువ్వెవరు మా విషయంలో డెసిషన్ తీసుకోవటానికి, అవును పక్క పిల్లల్ని కొరికాం, కొట్టాం, పుస్తకాలు చించేసాం, ప్రిన్సిపల్కి ఎదురు చెప్పాం, టీచర్లకు ఎదురు చెప్పాం, మాకు నచ్చలేదని బూతు మాటలు మాట్లాడేసరికి అరవింద్ అలాగేనా మాట్లాడాల్సింది తప్పమ్మా అంటే, అత్తయ్య ఏమండి మీరు ఊరుకోండి, వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళకి నచ్చుద్దో నాకు తెలుసుగా, వాళ్ళకి నచ్చినట్టే చేస్తాను, మీరు ఊరుకోండి అంటే, మాకు తెలుసత్తా మాకు చదువుకోవటం ఇష్టం లేదు, ఇంటికి పంపించేవా అన్న తర్వాత పంపిస్తానురా,
ఎందుకు పంపను అని ముందైతే ఒక 4 రోజులు ఇక్కడ ఉండండి అమ్మా అని మైథిలి ఒక చోటకి వెళ్ళి వచ్చింది. వచ్చిన తర్వాత రెండమ్మ కార్లు ఎక్కండిరా అని చెప్పి మొత్తం 10 మందిని 2 కార్లు ఎక్కించుకుంది. ఆ తర్వాత తీసుకెళ్తే ఇక కారు ఒక చోట ఆగింది. ఒక చోట ఆగితే వెనకమాల 4 కారుల్లో ఇక మిలిటరీ మ్యాన్ లాంటి మనుషుల్ని వెంట తీసుకెళ్ళింది మైథిలి. వాళ్ళు వీళ్ళని పెడరెక్కలు విరిచి పట్టుకొని తీసుకెళ్ళి లోపల విసిరేసి వచ్చారు. మైథిలి అడ్మిషన్ల మీద సంతకాలు పెట్టి ఫీజులు కట్టి హాలిడేస్లో కూడా వదిలిపెట్టకండి అని చెప్పి బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత అరవింద్ ఏం జరిగింది అని అడిగితే, ఏంటండి మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగ నూనెని, మొక్క మంచిదైతే పిల్ల మంచిదవుద్దా అని, ఆవు చేలో మేస్తే దూడగట్టును మేసుద్దా అని అమ్మా నాన్నలు అప్రయోజకులు అయ్యేపాటికి నాయనమ్మ విలువలు నేర్పించకపోయేసరికి వాళ్ళు ఎలా తయారయ్యారో తెలుసా? వాళ్ళు కల్లో అయినా ఊహించినంత స్కూల్లోనా మీరు వేసిందే? వాళ్ళలాంటి పిల్లలు అలాంటి స్కూల్ని బయట నుంచి చూసి డబ్బున్నోళ్ళు చదువుకుంటారే మనకి లేదే అనుకునేలాంటి స్కూల్ అదే. అలాంటి స్కూల్లో వాళ్ళకి విరక్తి కలిగి టీసీలు ఇచ్చేసే స్టేజ్కి వీళ్ళు దిగజారిపోయారంటే వీళ్ళకి ఎంత కొవ్వెక్కింది, ఎంత పొగరెక్కింది, ఎంత ఒళ్ళు బలిసింది, మదం ఎక్కి మతి తప్పి కొట్టుకుంటుందే మీకు అర్థం కావట్లేదా? క్రమశిక్షణ రావాలండి. వీళ్ళ నాన్నలకు వచ్చింది, వీళ్ళ నాయనమ్మకు వచ్చింది, వీళ్ళ అమ్మలకు వచ్చింది, వీళ్ళకి రావద్దు. మొక్కై వంగంది మానై వంగదండి. ఇప్పటి నుంచి సెట్ చేయాలి వీళ్ళనే. నేనన్నీ ప్రిన్సిపల్ గారితో మాట్లాడాను అని చెప్పి మైథిలి వచ్చేసింది. ఆ తర్వాత 2 సంవత్సరాల కాలం మైథిలికి ట్విన్స్ పుట్టారు. ఆపరేషన్లు కూడా అయిపోయినాయి. పిల్లలు కూడా సంవత్సరం వాళ్ళు అయిపోయారు. ఫస్ట్ పుట్టినరోజులు కూడా అయిపోయినాయి. ఆ తర్వాత ఒకరోజు వీళ్ళని చూసొద్దాం కదా అని వెళ్ళేపాటికి గడగడలాడిపోతా మిలిటరీ డిసిప్లిన్ ఉన్న స్కూల్లో వేసేపాటికి 1/2 ఇంచు క్రాఫ్లు మగపిల్లలకి, ఒకవైపున ఆడపిల్లలు ఇక అసలు చాలా పద్ధతిగా వినయ విధేయతలతో వంచిన తల ఎత్తకుండా చాలా కంట్రోల్గా ఉంటున్నారు అక్కడ. మైథిలి చెప్పిన తర్వాత ఎప్పుడైతే హాస్టల్లో వేసొచ్చిందో వీళ్ళకి కేన్ స్టిక్లే విరిగిపోయినాయా, లెదర్ బెల్ట్లే పీస్ అయిపోయినాయా, మొత్తానికి మాత్రం క్రమశిక్షణ అంటే ఎలా ఉంటుంది, పద్ధతి, చదువు, విలువ, వాల్యూ అంటే ఎలా ఉంటుందో బాగా తెలిసొచ్చేసింది అందరికీ. మైథిలిని గట్టిగా పట్టుకొని, అత్త పిన్ని మేము ఇక్కడ ఉండలేము, పాత స్కూల్కే వెళ్ళిపోతాం, అక్కడే చదువుకుంటాం, నీకు దండం పెడతాం, అక్కడే జాయిన్ చేయవా మమ్మల్ని, మేము ఇక్కడ బ్రతకలేకపోతున్నాం అత్త, బ్రతకలేకపోతున్నాం పిన్ని, ఇంకొన్నాళ్ళు ఇలాగే ఉంటే చచ్చిపోతామేమోనని భయం వేస్తుందంటే, పర్లేదు లేరా, నేను 5 ఇయర్స్ ఉంచుదాం అనుకున్నాను, మీలో పూర్తి మార్పు రావాలి అనుకున్నాను, మీ నాన్నల్లా మీ అమ్మల్లా మీ నానమ్మలా మీరు కాకూడదు అనుకున్నాను, ఇప్పటికి 2 ఏళ్ళేగా ఇంకో 3 ఏళ్ళు ఉండండి అనేసరికి లేచి వెళ్ళబోతుంటే అరవింద్ కాళ్ళు గట్టిగా వాటేసుకుంటే అరవింద్కి జాలేసింది. బాబాయ్ మామయ్య మేము చచ్చిపోతాం, ఇక్కడే ఉంటే బతకం, మీరు చెప్పిన స్కూల్లోనే చదువుకుంటాం, మంచి మార్క్స్ తెచ్చుకుంటాం, అమ్మల్లా నాన్నల్లా నానమ్మలా మేము తయారవ్వం, డిసిప్లైన్గా ఉంటాం, మాటకి ఎదురు చెప్పం, పెద్దవాళ్ళకి ఎదురు తిరగం, ఫ్రెండ్స్తో ఫ్రెండ్లీగా ఉంటాం, మీరు చెప్పినట్టే వింటాం అనేసరికి అరవింద్కి జాలనిపించి ఇక టీసీలు తీసుకొని అక్కడి నుంచి తీసుకెళ్ళి పాత స్కూల్లోనే జాయిన్ చేశాడు. ఆ తర్వాత ఇక దమయంతి ఎలాగైతేనేమి ఒక 5 సంవత్సరాల కాలంలో మొత్తానికి 50 ఎకరాల పొలం పోగు చేసిందే. జగదీష్కి 10, విశ్వానికి 10, గంగాధర్కి 10, సడితకి 10, భార్గవికి 10. ఆ తర్వాత 5 స్థలాలు పొంది 5 ఇళ్ళు కట్టించింది. కింద వీళ్ళు ఉండేలాగా, పైన ఒక 4 పోర్షన్లు అద్దెకిచ్చేలాగా, ఎదర 4 షాపులు అద్దెకిచ్చుకునేలాగా, ఒక్కొక్క బైకు ఒక్కొక్క కారు కొందే. అలాగే వీళ్ళందరూ మిషన్లు పెట్టుకోవటానికి ఒక ఖాళీ స్థలం కొని అక్కడ పెద్దది ఒక హాల్ లాగా కట్టించి ఆ మగ్గాలు అవన్నీ పెట్టుకోవటానికి ఏసీలు పెట్టించి అక్కడికి షిఫ్ట్ చేయించింది. ఆ తర్వాత ఇక పదండమ్మ ఇక్కడ ఉండటం పద్ధతి కాదు, ఆడపిల్ల మీద పడి ఇన్నేళ్ళు బ్రతికింది చాలు, పిల్లలు కూడా సెలవులకి ఇంటికి వచ్చారు కదా, మీ ఇళ్లల్లో గృహప్రవేశాలు చేసుకొని మీరు వెళ్ళి పద్ధతిగా మీ మొగుళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇక మీ రూపాయి మీరు దాచుకోండమ్మా, నా పని కూడా అయిపోయింది అని దమయంతి అంటే, నువ్వు పోనన్నా పోవట్లేదు, నువ్వు పోతే పీడ వదులుతే, నీ దగ్గర మొదలైంది ఈ దరిద్రం, అసలు ఎందుకు నా కొడుకుల జీవితం నాశనం చేసి ఉద్యోగాల్లో తొక్కేశావు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి నా కోడళ్ళు చాకిరి చేసుకోవాల్సి వస్తుంది, పిల్లలు నా కళ్ళ ముందు లేకుండా హాస్టళ్ళని దూరం చేసేసావు,
చేశారు, ఏం బాగుపడతావే అనేపాటికి ఇక కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు కలిసి మనవళ్ళు, మనవరాళ్ళు దాక్షాయిని కొట్టడానికి మీదకెళ్ళారు. దాక్షాయిని షాక్ అయి నిలబడిపోయింది. మనిషివా పశువా అమ్మ నువ్వు? పశువులు సైతం వాటి పిల్లలకి జ్ఞానాన్ని నేర్పిస్తాయి. నువ్వు మేము చదువుకొని ఉద్యోగాలు చేద్దాం అనుకున్న టయానికి నువ్వేమంట అడుగు పెట్టావో, నానమ్మ బాగు చేద్దాం అనుకున్న నాన్న జీవితం నాశనం అయిపోయిందే. మమ్మల్ని మేమే చదువుకొని బాగుపడదాం అనుకున్న రోజున మమ్మల్ని బాగు చేసిందే లేదో, ఆ తర్వాత చెల్లెళ్ళని బాగు చేసిందే లేదో, పైగా మాకు పెళ్ళిళ్ళు చేసి ఉద్యోగాలకు వెళ్ళనివ్వకుండా చేసి, మా బుర్ర బుద్ధి ఆలోచించుకోనివ్వకుండా చేసి, నలుగురిలో హీనం చేసి, అడుక్కునే వాళ్ళకన్నా హీనత్వం చేసి, మా పిల్లల్ని చివరికి ఒంటి మీద బట్టలకు కూడా గతి లేక చిరిగిపోయిన బట్టలు కట్టుకునేలా చేసి, బద్ధకాలకు అలవాటు చేసి, సోమరిపోతనాలకు అలవాటు చేసి, మా జీవితాలని ఇన్నేళ్ళు నువ్వు సర్వనాశనం చేసింది చాలు. ఇప్పుడు బయటికి వెళ్తే తెలుస్తుంది ప్రతి ఒక్కళ్ళు నా పెళ్ళాం పిల్లలు, నా సంసారం అని ఎలా రూపాయి పోగు చేసుకుంటున్నారో, కష్టపడుతున్నారో. కష్టపడి నెల జీతం వచ్చినప్పుడు కలిగే ఆనందం ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. భార్య కోసం ఓ చీర కొన్నప్పుడు ఆనందం తెలుస్తుంది. పిల్లల కోసం ఏదైనా మా కష్టార్జితంతో కొన్నప్పుడు ఆ విలువ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ప్రమోషన్ వస్తే, కష్టపడి పనిచేస్తే, ఒక గుర్తింపు దొరికితే, సొసైటీలో మాకంటూ ఒక పరువు ప్రతిష్ట ఉంటే అది ఎంత గొప్పగా ఘనంగా ఒక మనిషి కీర్తిని నలుదిశలా చాటేలా చేస్తుందో మాకు ఇప్పుడు ఆ విలువలు తెలుస్తున్నాయి. మమ్మల్ని దయచేసి మళ్ళీ చీకట్లోకి నెట్టేయాలని చూడకు. నీకు అంతగా ఇష్టం లేకపోతే నువ్వు మాతో ఉండక్కర్లేదు, ఏ ఓల్డేజ్ హోమ్కు వెళ్ళిపో, లేదా ఈ వయసులోనైనా నీకెవడైనా నచ్చితే చేసుకొని పో. మేమేమీ తప్పుగా అనుకోము. మా జీవితాలను మాత్రం నాశనం చేసే హక్కు నీకు లేదు అన్నారు కొడుకులు, అల్లుళ్ళు. చూశారటే మీ మొగుళ్ళు ఎలా అన్నారో. మరి ఏమనాలి అత్తయ్య? నలుగురిలో ఏ రోజైనా మాకు విలువుందా? చెవులకు ఓ జత బంగారు పోగులున్నాయా? మెళ్ళో కనీసం తాళి గొలుసులు, మంగళసూత్రాలున్నాయా? మా బ్రతుకులు ఎలా చేసేసావమ్మా నువ్వు? ఈరోజు మా భర్తలకు విలువ ఉంది, మాకు గౌరవం ఉంది. నలుగురు ఒకప్పుడు ఛీ అన్న మమ్మల్ని చేతులెత్తి దండం పెడుతున్నారు. మా మొగుళ్ళకి మాకు ఈ రోజున నానమ్మ ఏం తప్పు చేసింది? ఇల్లు, వాకిళ్ళు, పొలాలు, స్థలాలు కొంటవా? మాకంటూ చెల్లి జీవితంలో ఒక మార్గం చూపించటమా? దానికైనా నువ్వు దాన్ని, దాని మొగుడిని నానా మాటలు అంటుంది. అదే లేకపోతే నిజంగా ఏమైపోయేవాళ్ళమో. ఈరోజు మాకు సంస్కారం అంటే విలువలు తెలుస్తున్నాయి. అది కొట్టించింది అనే మాట కన్నా మమ్మల్ని బాగు చేసింది అనేది నిజం. అది అలా బాగు చేయబట్టే మా పెళ్ళాలు ఈ రోజున డిగ్రీల వరకు కంప్లీట్ చేశారు. మేము పీజీలు కంప్లీట్ చేసాం, ఉద్యోగాల్లో నిలదొక్కున్నాం. ఈరోజు నానమ్మ 4 రూపాయలు పోగు చేసి కొనగలిగిందంటే ఆ పుణ్యం అది పెట్టిన ఉద్యోగాల్లో కాదా? 25,000 ఉద్యోగానికి 50,000 ఇప్పించాడు అరవిందో. ఈరోజు మా కష్టార్జితాలతో మేము నిలబడ్డాం. ఇంకా మమ్మల్ని ఎందుకమ్మా దిగజార్చాలని చూస్తావు? పిల్లలు చూశారట్రా ఎంత పెద్దోళ్ళు అయిపోయారో. మీ అమ్మా నాన్నలు, ఈ ముసల్ది, మీ అత్త, మీ పిన్ని కలిసి చెప్పిన మాటలు బాగా తలకెక్కేసినాయిరా. డబ్బు పిచ్చెక్కేసింది చూసారా? నేను చెప్పేది వీళ్ళ మంచి కోసం కాదా? కష్టపడకండి, ఎండనీడన పడకండి, హాయిగా నీళ్ళలో సుఖపడండి అని చెప్పటం తప్పే నానమ్మ. ఎందుకు తప్పు కాదో? మీ అమ్మేం చేస్తుంది, మీ నాన్నేం చేస్తాడు అని అడిగితే బయటికి వెళ్ళి రేపు మేమేం చెప్పం, తిని మా నానమ్మకి ఎదురుగా కూర్చుంటారనా? 2 గదుల బెడ్రూముల్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు షిఫ్ట్ల వైజ్గా మా నానమ్మ గదుల్లో వెళ్ళి సుఖపడండి, ఆనందపడండి అని చెప్తే వాళ్ళు కనీసం విలువలు కూడా తెలియకుండా మా ముందే గదుల్లోకి వెళతారని చెప్పుకోమంటావా నానమ్మ? మేము పెద్ద అవుతున్నాం, మాకు ఏది మంచి ఏది చెడు అనేది తెలుస్తుంది. అత్త మా లైఫ్ను బాగు చేసిందే, నువ్వు మళ్ళీ మమ్మల్ని మా లైఫ్లు లేకుండా చేయొద్దు నానమ్మ. నీకు ఇష్టం లేదంటే గనక నువ్వు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు, నిన్నుండమనమని మేమెవరం అడగట్లేదు కూడాను అనేశారు పిల్లలు. అనేసరికి దాక్షాయిని ఏమీ మాట్లాడలేదు, నిలబడిపోయింది. మారవే, ఇకనైనా ఇంటి పెద్ద ఎలా ఉండాలో, తల్లి ఎలా ఉండాలో, అత్తగారు ఎలా ఉండాలో తెలుసుకొని మారు. పశువులా ప్రవర్తించకు. ఇప్పటికే పాము తన పిల్లల్ని తనే తింటదని నీ బిడ్డల జీవితాలు పతనం చేసింది చాలు. ఎంతోమంది ఆడవాళ్ళు భర్త పోయినా సరే భార్యలు అష్టకష్టాలు పడి బిడ్డల్ని ప్రయోజకుల్ని చేసుకున్న వాళ్ళు చరిత్రలో ఎంతోమంది మహానుభావురాళ్ళు, మహాత్ములు ఎంతోమంది ఉన్నారు. కానీ నీలాంటి తల్లి ఎవరికీ వద్దు అని నీ పిల్లలు, నీ కొడుకులు, కోడళ్ళు, నీ
మనవరాళ్ళు మనవళ్ళు అనేంత దిగజారిపోయావు నువ్వు ఇహనైనా మారకపోతే నీకు పశువుకి తేడా ఉండదు అనేసింది దాక్షాయణిని దమయంతే. దాంతో ఇక దాక్షాయణి మాట పలుకు లేకుండా కూర్చుండిపోయింది. ఎవరిళ్లల్లోకి వాళ్ళు గృహప్రవేశాలు చేసుకొని పిల్లల హాస్టల్ ఫీజులు చదువుల బాధ్యత అరవిందే తీసుకుంటున్నాడు కాబట్టి శుభ్రంగా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తరువాత దమయంతిని నేను తీసుకెళ్ళిపోతానని మైథిలి దాక్షాయణిని ఏ అన్నలతో వదినలతో అక్కలతో బావలతో ఉండొద్దని చెప్పి దమయంతి కట్టించేటప్పుడే దాక్షాయణికి ఒక బెడ్రూము హాలు కిచెను ఉండేలాగా ఒక ఇల్లు కట్టించేశారు. ఆ ఇంట్లో నువ్వు ఉండి నీ పేరు మీద కూడా 5 ఎకరాల పొలం కొన్నాను, 10 లక్షల రూపాయలు డబ్బులు వేశాను. నువ్వు టైలరింగ్ చేస్తున్నావు కాబట్టి నీ వాటా డబ్బులు ప్రతి నెల నీ అకౌంట్లోకే నీకు వచ్చే విధంగా వాళ్ళతో మాట్లాడాము. నీ పని నువ్వు చేసుకోమ్మాయి అని చెప్పి దమయంతి మైథిలి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇక అరవింద్ బంగారం లాంటి భర్త, చక్కటి పిల్లలు, నానమ్మని సంతోషంగా చూసుకుంటోంది. బంగారం లాంటి దేవత లాంటి అత్తగారు తన పుట్టిల్లో సెటిల్ అయిపోయింది. ఇంతకన్నా ఏం కావాలి? పిల్లలు ప్రశాంతంగా చదువుకుంటున్నారు, పద్ధతులు విలువలు నేర్చుకున్నారు. ఇంకేం కావాలి జీవితంలో? మీలాంటి అత్తారిల్లు దొరకటం నా అదృష్టం అని మైథిలంటే, నీలాంటి భార్య కోడలు దొరకటం మా అదృష్టం అమ్మ. కోడలు ఎంతసేపు కూడా అత్తింటి నుండి పుట్టింటికి ఎంత దోచిపెట్టాలి, ఎంత ఇవ్వాలి, వాళ్ళని ఎలా బాగు చేసుకోవాలి, తీసుకొచ్చి ఇళ్లల్లో ఎలా ఉంచాలి అన్నది ఆలోచించే వాళ్ళనే నేను చాలామందిని చూశాను. కానీ వాళ్ళకి క్రమశిక్షణ నేర్పాలి, పద్ధతి నేర్పాలి, వాళ్ళ బిడ్డల్ని వాళ్ళని బాగు చేయాలి, సోమరిపోతుల నుంచి వాళ్ళని పనిమంతులుగా తయారు చేయాలి. నలుగురు కలిసి ఉంటే సాధ్యపడవనుకునేవి కూడా, అసాధ్యం అనుకున్నవి కూడా సుసాధ్యం చేయొచ్చని నిరూపించిన గొప్ప దానివి నువ్వు. నిన్ను చూసిన రోజు నిజంగా నా మనసుకు ఏదైతే కనుక అనిపించిందో నిజంగా ఈరోజు నేను అదే చెప్తున్నాను. నీలాంటి కూతురున్న ఏ ఇల్లైనా సరే అది వెలిగిపోతుంది. నీలాంటి కోడలున్న ఏ ఇల్లైనా సరే అదే నిజంగానే మహారాజు కోటలాగా ఎప్పుడూ కూడా కరువు అనేదే లేకుండా 3 పువ్వులు 6 కాయలుగా ఆ ఇల్లు పచ్చగా ఉంటుందమ్మా అంది భానుమతి. నీలాంటి భార్య దొరకటం, నీలాంటి తల్లి దొరకటం నేను నా బిడ్డలు చేసుకున్న అదృష్టం. ఒక్కరోజు కూడా గతాన్ని దెప్పకుండా నువ్వే అన్నీ అయి చూసుకుంటున్నావు చూడు. నా తల్లిని నీ తల్లిలా ప్రేమిస్తూ ఇంటి బాధ్యతల్ని, నన్ను, పిల్లల్ని, నీ వాళ్ళనే ఇంతమందిని సమర్థించుకొచ్చి నీకు ఏమిచ్చినా ఆ రుణం తీర్చుకోలేనిదిరా అన్నాడు అరవింద్. వాళ్ళందరి నవ్వుల మధ్య ఈ కథ కంచికి చేరుకుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.